హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో 11వ స్కందం 3వ అధ్యాయం 36వ శ్లోకం నుంచి చూద్దాం. పిప్పలాయనుడు మాట్లాడుతున్నారు. దీనికంటే ముందు మనము ఒక నలుగురు నవయోగీంద్రులు మాట్లాడటం చూసాము. కవి, హవి, అంతరిక్ష, ప్రబుద్ధ మాట్లాడారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇక పిప్పలాయనుడు చెప్తున్నటువంటి సమాధానం దేనికి అని అంటే, నా నిమి మహారాజు అడిగినటువంటి 5వ ప్రశ్న. నిమి మహారాజు 5వ ప్రశ్నగా ఏమని అడిగారు అంటే, బ్రహ్మం అంటే ఏమిటి, బ్రహ్మాన్ని ఎలా గుర్తించాలి, పరబ్రహ్మని ఎలా గుర్తించాలి అంటే, దేవాది దేవుడు ఎవరిని మనం దేవాది దేవుడిగా భావించాలి అనేటువంటిది మనకి తెలియజేస్తున్నారు. మనందరికీ భగవంతుడు అనేటువంటి విషయంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి తత్వం చెప్తూ ఉంటారు. కొంతమందికి భగవంతుడు లేడనే వాళ్ళు ఉంటే, కొంతమంది భగవంతుడు నిరాకారమని, కొంతమంది భగవంతుడు పరమాత్మని, కొంతమంది భగవంతుడు అంటే నేనే అని చెప్పుకునేటువంటి నిర్వచనాలు ఉన్నాయి. కొంతమందికి భగవంతుడు అంటే శూన్యవాదం చెప్తారు, అలా ఏం లేదు అని చెప్పేటువంటిది అనమాట. కాబట్టి ఇలాంటి అనేక రకాల నిర్వచనాలు ఉన్నటువంటి, మనము అనేక రకాల ఆ, నిర్వచనాలను ఫాలో అవుతూ మన భక్తి సాధన అనేటువంటిది మనం చేస్తూ ఉన్నాం. మరి అలాంటప్పుడు భగవంతుడిని నిజంగా అర్థం చేసుకోవాలి అని అంటే, విశుద్ధ భక్తుల ద్వారా భగవంతుడి యొక్క వర్ణన జరిగితే తప్ప మనం భగవంతుడిని అర్థం చేసుకోలేము. ఎందుకంటే విశుద్ధ భక్తులు మాత్రమే భగవంతుడికి చాలా సన్నిహితులు మాత్రమే భగవంతుడి గురించి వర్ణన చేసి చెప్పగలరు. కాబట్టి పిప్పలాయనుడు మాట్లాడుతూ భగవంతుడి గురించి వర్ణన చేస్తున్నారు, బ్రహ్మము గురించి వర్ణన చేస్తున్నారు. బ్రహ్మము అంటే ఆధ్యాత్మికము, బ్రహ్మము అంటే నశింపు లేనటువంటిది. అయితే మరి అలా అయితే ఆత్మ కూడా ఆధ్యాత్మికమే, ఆత్మ కూడా నశింపు లేనిదే. కాబట్టి మరి ఆత్మ భగవానుడు ఒకటేనా అంటే కాదు. ఆత్మ బ్రహ్మము కరెక్టే, కానీ భగవంతుడు పరబ్రహ్మము. కాబట్టి ఈ పరబ్రహ్మాన్ని ఎలా గుర్తించాలి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుంటున్నాం. భగవంతుడు మొదటగా సర్వవ్యాపకముగా విస్తరిస్తారు. భగవంతుడు సర్వవ్యాపకముగా విస్తరిస్తారు అంటే పరమాత్మల. ఈ పరమాత్మల విస్తరించడానికి కూడా మూలకారకుడైనటువంటి వాడు భగవానుడు అని చెప్తున్నారు. సర్వవ్యాపకానికి కూడా మూలం ఎవరున్నారో ఆయన భగవానుడు. నిరాకార బ్రహ్మానికి కూడా మూలం ఎవరున్నారో ఆయన భగవానుడు. ఆయనే దేవాది దేవుడు అనేటువంటి విషయం మనకి తెలుస్తుంది. ఆయన ఈ సమస్త సృష్టింపబడడానికంటే పూర్వం కూడా ఆయన ఉన్నారు. సృష్టింపబడిన తర్వాత పోషణ సమయంలోనూ ఆయన ఉన్నారు. ఆ తర్వాత లయం తర్వాత కూడా ఆయన ఉంటారు. ఆది అంతము లేనటువంటి వాడు భగవానుడు. అన్నిట్లోనూ వ్యాపించి అన్నిటికీ పరంగా నెలకొని ఉన్నవాడు భగవానుడు. అంతటా వ్యాపించి ఉన్నవాడే భగవానుడు అంట్లా. అంతటా వ్యాపించారు భగవానుడే, కానీ దానికి పరంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆయన భగవానుడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఆయనే ప్రతి జీవుని యొక్క దేహంలోనూ పరమాత్మ రూపంలో అవతరించి ఆయన ఆ జీవుడి యొక్క ఇంద్రియాలని, ప్రాణాన్ని, మానసిక కలాపాలని ఉత్తేజితం చేస్తూ స్థూల సూక్ష్మ ఇంద్రియాలని తమ కార్యాలని ఆరంభించే విధంగా చేస్తున్నారు. స్థూల సూక్ష్మ ఇంద్రియాలతోటి వాళ్ళ వాళ్ళ కర్మలు చేసే విధంగా భగవంతుడు ప్రేరేపిస్తూ ఉన్నారు. అలాంటి వాడే ఆయనే దేవదేవుడు అని అన్నారు. అంటే ఇందులో క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, పరమాత్మ రూపంలో ప్రతి దేవుడి యొక్క హృదయంలో ఉన్న ఆయన భగవానుడు అని చెప్పట్లా, ఆయన పరమాత్మలా వ్యాపించి ఉన్నారు అని చెప్తున్నారు. ఓకే, సో దేవదేవుడికి నిర్వచనాన్ని చెప్పేశారు. ఇక నెక్స్ట్ 36వ శ్లోకంలో కూడా ఇంకా భగవంతుడి గురించి ఏం చెప్తున్నారో విందాం. రంగదేవి మాతాజీ. నైతన్మను విశతి వాఘుత చక్షురాత్మా నైతన్మో నైతన్మనో విశతి వాగుత చక్ష్మురాత్మా ప్రాణేంద్రియాణి చ యథా నలమర్చిషస్వాం ప్రాణేంద్రియాణి చ యత నలమర్చిష స్వాహా శబ్దోపి బోధక నిషేధతయాత్మమూలం శబ్దోపి భూతప్రమేశ తదయాత్మమూలం
అర్ధోక్తమాహ యధృతేన నిషేధ సిద్ధి. అర్ధోక్త హృదయ నిషేధ సిద్ధి. అగ్ని నుండి పుట్టినటువంటి నిపురవ్వలు మూలాగ్నిని ప్రభావితం చేయజాలన్నట్లు మనసు గాని, వాక్కు, దృష్టి, బుద్ధి, ప్రాణము గాని, ఇంద్రియాలలో ఏదేని గాని అట్టి పరతత్వం నెరుగుటకు సమర్థులు కావు. పరసత్యమును వాక్కులలో ప్రకటింపగలుగుటను స్వయముగా వేదములే త్రోసిపుచ్చును. కనుక వేదములను పరతత్వమును పరిపూర్ణంగా వర్ణింపజాలవు. కానీ పరతత్వం లేనప్పుడు వేదములందరి పలు నిషేధములకు ఎటువంటి చర్మ ప్రయోజనము ఉండదు. కనుక పరోక్షముగా వేదములు పరతత్వములకు నిదర్శనము చూపుచున్నవి. ప్రభుపాదుల వారి భాష్యం. జ్వలించడి అగ్ని నుండి పుట్టిన నిపురవ్వలు మూలాగ్నిని ప్రకాశింపజేసే శక్తిని లేదా దానిని దహించడి శక్తిని కలిగి ఉండవు. మూలాగ్ని అందలి వేడిమి వెలుతురు పరిమాణము అల్పమగు నిపురవ్వులలో గోచరించడి పరిమాణమునకు సర్వదా ఉన్నతమై ఉండును. అట్లే వేదాంత సూత్రమందు అనగా జన్మదస్యత భగవద్గీత యందు అహం సర్వస్య ప్రభవ మయవాంశో జీవలోకే జీవభూత సనాతన అని తెలుపబడినట్లు సూక్ష్మమగు జీవుడు భగవాని అంతరాంగిక శక్తి నుండి ఉద్భవించినటువంటి వాడు. అంశలైనటువంటి సూక్ష్మ జీవుడు శక్తి పరిమాణములో దేవదేవితో ఎన్నడూ సరిపోరు. భగవాని యందలి జ్ఞానానంద పరిమాణము సర్వదా ఉన్నతమే అయి ఉండును. కనుక మూర్ఖుడకు బద్ధజీవుడు మహోన్నత సత్యమునకు సంబంధించిన విషయమును తన అల్పమేధస్సు చే ప్రకాశింపజేయుటకు యత్నించినప్పుడు కేవలం తన మూర్ఖత్వంనే వెల్లడి చేయుచుండును. దేవదేవుడు భగవద్గీతను స్వయంగా పలికి ఉండెను. అట్టి జ్ఞానాగ్ని నామమాత్ర తత్వవేత్తలు వైజ్ఞానికుల యొక్క తుచ్చమగు కల్పనలు మరియు సిద్ధాంతములను భస్మీపటలము కావింపగలదు. భగవాన్ ఋషికేశుడని అనగా ఎల్లరి హృదయములకు ప్రభువు అని పిలువబడును. భగవానుడు మహోన్నతమగు దృశ్య శక్తిని, శ్రవణ శక్తిని, స్పర్శ శక్తిని, గ్రహణ శక్తిని, రసశక్తిని కలిగి ఉన్నందున ఆ ఋషికేశుని కరుణచే జీవులు కూడా పరిమిత స్థాయిలో చూడగలుగుట, వినగలుగుట, స్పృశించగలుగుట, వాసన చూడగలుగుట, రుచి చూడగలుగుట చేయుచున్నారు. ఈ భావమే బృహదరుణోపనిషత్తు యందు 4.4.18 నందు ఇట్లా చెప్పబడినది. ప్రాణస్య ప్రాణముత చక్షురుత శ్రోత్రస్య శ్రోతమన్నస్యానం మనసో ఏనో విదుహు. ఎల్లరి ప్రాణములను నిలిపేడి ప్రాణముగును ఎల్లరి కంటి చూపుగాను, కర్ణము యొక్క వినికిడి శక్తిగాను, అన్నము యొక్క పోషణ శక్తిగాను పరమసత్యము తెలుసుకొనవలెను. కనుక సారాంశం ఏమనగా పరతత్వమును కేవలం అతని నిర్హేతుక కరుణ ద్వారానే తెలుసుకొనవచ్చును గాని సర్వవ్యాపక సత్యమును తుచ్చమగు బుద్ధి పరిధిలోనికి తీసుకుని వచ్చడి మూర్ఖమగు యత్నములచే కాదు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. పరమసత్య పరిధిలో వాక్కు యొక్క వర్ణన శక్తి నిష్ఫలమగును. మనసు యొక్క కాల్పనిక శక్తి అతనిని పొందజాలదు అని తేతేరియోపనిషత్తు 2.4.1 నందు తెలుపబడినది. ఒక్క నిమిషం, హరే కృష్ణ. కానీ అటు శృతివాకులే పరమ హరే కృష్ణ, సత్యం వర్ణించినటువంటివి హరే కనుక కృష్ణ, అవి హరే కృష్ణ. విరుద్ధములని హరే మాతాజీ. ఒక్క ఆ నిమిషం, ప్రభు. ఒక్క నిమిషం. ఓకే, సో ఇక్కడి నుంచి వేరే వాళ్ళు చదివే అవకాశం ఇద్దాం. ఆమ్, అగ్ని నుంచి వచ్చినటువంటి నిప్పు రవ్వ మూల అగ్నిని ప్రభావితం చేయలేని విధంగా భగవంతుడి నుంచి సృష్టింపబడినటువంటి ఈ భౌతికమైనటువంటి ఇంద్రియములను కలిగి ఉన్నటువంటి ఎవరైనా సరే ఆ పరతత్వాన్ని తెలుసుకోవడము, ఆ పరతత్వానికి ఆ, సమానంగా ఎప్పటికీ కాలేరు. పరతత్వాన్ని తెలుసుకునే స్థితికి వెళ్ళలేరు. ఓకే, పరతత్వాన్ని వాక్కులతో అంటే భగవంతుడు మనకి నోరిచ్చారు. భగవంతుడు మనకి ఆ నోటితో మాట్లాడే శక్తిని ఇచ్చారు. మనం మాట్లాడుతున్నాం. మనము మాట్లాడుతున్నటువంటి ప్రతిదీ కూడా ఒకవేళ భౌతికమే అని అనుకోండి, ఆధ్యాత్మికమైనటువంటి భగవంతుడిని మనం తెలుసుకోలేము. భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఇంద్రియాలన్నింటినీ మనం భౌతికంగానే వాడితే ఆ భౌతికమైనటువంటి దాంతో మనం భగవంతుడిని తెలుసుకోలేము. అంటే మనకి ఇచ్చినటువంటి బుద్ధి, మనకి ఇచ్చినటువంటి జ్ఞానం ఏదైనా సరే ఒకవేళ అది కనుక కేవలం భౌతికంగానే ఉండిపోతే మనం ఆ జ్ఞానం ద్వారా భగవంతుడిని తెలుసుకోలేము. అంటే మనందరికీ చాలా తెలివితేటలు ఉన్నాయి, మనందరికీ చాలా గొప్పగా చూడగలము, గొప్పగా వినగలము, గొప్పగా మాట్లాడగలము, అన్నీ చేయగలము. కానీ అవన్నీ కూడా భౌతిక పరిధిలోనే ఉండిపోతే అప్పుడు మనకున్నటువంటి ఆ తెలివితేటలతోటి, ఆ జ్ఞానంతో మనం భగవంతుడిని తెలుసుకోలేము. ఈ ఇవ్వబడినటువంటి ఇంద్రియాలన్నీ
భగవంతుడితోటే చేతనం చేయబడ్డాయి. భగవంతుడితో అంటే పరతత్వము లేకుండా ఈ ఇంద్రియాలన్నీ లేవు. అందుకనే అందరి కళ్ళకి మూల కళ్ళు ఎవరు అంటే భగవానుడు. అందరి నోటికి మూలమైనటువంటి నోరు ఎవరు అంటే, అందరి వాక్కుకి మూలమైనటువంటి వాక్కు ఎవరంటే భగవానుడు. అందరిలో ఉన్నటువంటి వినికిడి శక్తికి మూలమైనటువంటి వాడు భగవానుడు. అందుకనే హృషికేశుడు అని అంటాం కదా. అన్ని ఇంద్రియాలకి అధిపతి. అన్ని ఇంద్రియాలకి అధిపతి భగవానుడు అయినప్పుడు మరి ఆ ఇంద్రియాలతో భగవాను ఎందుకు తెలుసుకోలేకపోతున్నాము అని అంటే, ఆ ఇంద్రియాలు కేవలం భౌతికంగా నియుక్తం చేయడం వల్ల తెలుసుకోలేకపోతున్నాం. ఎందుకంటే భగవంతుడు భౌతికం కాదు కాబట్టి, భగవంతుడు ఆధ్యాత్మికం కాబట్టి. ఓకే. సూక్ష్మమైనటువంటి జీవుడు భగవానుని యొక్క అంతరంగిక శక్తి ద్వారా ఉద్భవింపబడినాడు. అంశాలైనటువంటి సూక్ష్మ జీవులు శక్తి పరిమాణంలో భగవంతుడితో సమానం ఎప్పుడు కాదు. అందుకనే జ్ఞానానంద పరిమాణము ద్వారా ఉన్నతమే అయ్యుండును. కనుక మూర్ఖుడు బద్ధజీవుడు మహోన్నత సత్యములకు సంబంధించినటువంటి విషయంలో తన అల్ప మేధస్సు ప్రకాశింప చేయుటకు యత్నించినప్పుడు కేవలం తన మూర్ఖత్వంనే వెల్లడి చేయుచుండును. అది మనకున్నటువంటి అల్పమైనటువంటి మేధస్సుతో మనం పరతత్వం గురించి తెలుసుకోలేము. మనోకల్పనలతో తెలుసుకోలేము. భౌతికమైనటువంటి ఇంద్రియాలతో తెలుసుకోలేము. అది భగవంతుడికి సంబంధించినటువంటి గొప్ప రహస్యం. ఓకే. ఈవెన్ ఉపనిషత్తులు కూడా మనకి అదే చెప్తున్నాయి. వేదాలు ఉన్నాయి చూసారా, వేదాలు ఉన్నాయి కూడా భగవంతుడి ద్వారానే ఇవ్వబడ్డాయి. మరి ఒకవేళ ఆ వేదాలే భగవంతుడిని వర్ణించలేకపోతే వేదాలు కూడా సంపూర్ణంగా భగవంతుడిని వర్ణించలేవు. అలాంటప్పుడు మరి ఆ వేదాల వాక్కులు ఏవైతే ఉన్నాయో మరి భగవంతుడిని వర్ణించలేనప్పుడు అదే పరతత్వం లేకుండా వేదాలు కూడా లేవు. అయినా సరే ఆ వేదాల వాక్కులు కూడా భగవంతుడిని వర్ణించలేకపోతున్నాయి. ఓకే. ఎప్పుడైతే మనము అంతిమ ప్రయోజనం ఏదైతే ఉందో ఆ భగవంతుడిని తెలుసుకోవడం అనేటువంటిది, అది కూడా మనము వేదాల ద్వారానే చేయాలి. ఎంత వేదాలు భగవంతుడిని తెలుసుకునే విధంగా భగవంతుడిని వర్ణించలేకపోయినప్పటికీ భగవంతుడే అంతిమ ప్రయోజనం వేదాల ద్వారా తెలుసుకోవాల్సినటువంటిది. వేదైశ్చ సర్వైర్ అహమేవ వేద్యం అని అన్నారు శ్రీకృష్ణ భగవానుడు. అంటే భగవంతుడిని మనం వేదాలను ఉపయోగించి వేదాల ద్వారానే పరతత్వాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. నెక్స్ట్ శ్రీదేవి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. భగవానుడు ఋషి అయిపోయింది కదమ్మా ప్రభుజీ అదంతా. కాని కానీ అట్టి అట్టి శృతివాక్కులే శృతివాక్కులే పరమసత్యమును వర్ణించినట్టివి కనుక అవి విరుద్ధములని ఎవరైనా భావింపవచ్చును. కనుకనే ఈ సందర్భమునందు శబ్దోపి బోధ కనిషేధ తయాత్మ మూలం అర్ధోక్తమాహ అని చెప్పబడినది. శృతివాక్కులు పరతత్వమును గురించిన కల్పనమును నిషేధించినను అట్టి నిషేధములు పరమనిత్యుని యొక్క అస్తిత్వమును పరోక్షంగా నిరూపించుచున్నవి. యథార్థమునకు వేద నిషేధములు మనుజుని మానసిక కల్పన అనేది మిథ్యాపదము నుండి రక్షించి చరమముగా భక్తియుత శరణాగతి స్థితికి తీసుకొని వచ్చుటకే ఉద్దేశింపబడినవి. శ్రీకృష్ణుడు స్వయముగా భగవద్గీత యందు వేదైస్త సర్వైర్ అహమేవ వేద్యః అని పలికి ఉండెను. సమస్త వేద వాంగ్మయము ద్వారా తెలియదగినవాడు దేవదేవుడే. మానసిక కల్పనం వంటి పద్ధతి వ్యర్థమని యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా నొక్కి చెప్పుట భగవంతుని సాధించుటకు సరైన పథము ఉన్నదని పరోక్షంగా నొక్కి చెప్పుటే కాగలదు. సర్వస్య నిషేధస్య సావధిత్వాత్ ప్రతి నిషేధమునకు ఒక విశేష పరిధి ఉన్నదని తెలుసుకొనవలెను. నిషేధములను అన్ని సందర్భములలో అన్వయించినవిగా భావించరాదు అవి అని శ్రీధర స్వామి పలికిరి. ఉదాహరణకు ఏ జీవుడును భగవంతునికి సమానుడు లేదా అధికుడు కాజాలడనున్నది ఒక నిషేధాత్మక ఆదేశము. కానీ కృష్ణుని ఎడగల గాఢమగు ప్రేమ కారణమున బృందావన వాసులు ఒకప్పుడు ఉచ్చ స్థితికి స్వీకరించుచుండరని శ్రీమద్ భాగవతమునందు స్పష్టంగా తెలుపబడినది. ఆ విధంగా యశోద శ్రీకృష్ణుని త్రాడుతో బంధించుట, ప్రభావశీలురైన గోపబాలుడు శ్రీకృష్ణు భుజములపై ఎక్కుట లేదా మల్ల యుద్ధములో అతనిని పరాజితుని చేయుట జరుగుచుండెను. కనుక నిషేధములు ఒక్కొక్కప్పుడు దివ్య స్థితిని అనుసరించి సర్దుబాటు చేయబడుచుండెను. పరతత్వము భౌతిక సృష్టికి పరమైన వాడు. ఒక్క నిమిషం తత్కారణమున ఒక్క నిమిషం. ఓకే ఇప్పుడు ఆ, ఏవైతే ఈ శృతి వాక్కులు ఉన్నాయో ఈ పరమ సత్యాన్ని వర్ణిస్తూ ఉన్నాయి. ఓకే. అంటే వేద మంత్రాలు. శృతులు అంటే ఏంటండి? వేదాలు. వేదాలు. వేదాలు అనేటువంటి భగవంతుడిని వర్ణిస్తూ ఉన్నాయి. అంటే పూర్తిగా వర్ణించలేకపోయినా కానీ వర్ణిస్తున్నాయి. అందుకనే మనం ఏం చేయాలి అని అంటే, మనం కొంచెం శరణాగతి చూపించి భగవంతుడి యొక్క కరుణ మన మీద ఉండేలా కనుక మనం ప్రవర్తించినట్లయితే అప్పుడు మనం ఆ వేద మంత్రాలను ఉపయోగించి మనం రియలైజేషన్స్ ను కూడా యాడ్ చేసుకుంటే అప్పుడు మనం భగవంతుని పూర్తిగా అర్థం చేసుకోగలుగుతాం. అందుకనే భగవంతుడు
స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో వేదాల ద్వారా తెలియబడేటువంటి వాడిని నేనే అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అయితే ఇక్కడ మనకు చెప్తున్నటువంటి సత్యం ఏమిటి అని అంటే, జీవుడు భగవంతుడితో సమానము కానీ అధికము కానీ కాదు. ఇది నిజం, ఇది పరమ సత్యం. మరి అలాంటప్పుడు జీవుడు ఇది అంటే, ఒకవేళ ఎవరైనా సరే జీవుడు నేను భగవంతుడితో సమానము అని అన్నా కానీ అది నిషేధించాల్సినటువంటి విషయం, అంటే అది తప్పు, దాన్ని యాక్సెప్ట్ చేయకూడదు. లేదు, ఒకవేళ నేను భగవంతుడి కంటే గొప్ప అని చెప్పుకున్నా కానీ అది కూడా నిషేధించాల్సినటువంటి విషయం. కానీ ఇలాంటి నిషేధించాల్సినటువంటి విషయాలు అంటే, ఏ జీవుడైనా సరే భగవంతుడితో సమానం అని కానీ భగవంతుడితో కంటే ఎక్కువ అని కానీ చెప్పడం అనేటువంటిది నిషేధించబడినటువంటి విషయం. అది కరెక్ట్ కాదు కాబట్టి. కానీ అలా ఆ సత్యం ఏదైతే ఉందంటే, నేను భగవంతుడితో సమానము, భగవంతుడి కంటే ఎక్కువ కాదు, ఎక్కువ అనేటువంటి విషయం భక్తుల విషయంలో కాదు, విశుద్ధ భక్తుల విషయంలో కాదు. ఎందుకంటే బృందావన వాసులు శ్రీకృష్ణుడితో సమానమా, శ్రీకృష్ణుడి కంటే ఉన్నతమా, లేకపోతే శ్రీకృష్ణుడి కంటే అధమమా అని అంటే ఏం చెప్తారు బృందావన వాసులు? ఆయన యొక్క నిత్య పార్షదులు, సేవకులు నిత్య తక్కువే. పార్షదులే, కానీ జీవులే కదా. ఓకే, సేవకులు వాళ్ళు కూడా కొంత జీవులు తక్కువేగా ప్రభు. మనలానే జీవులు, వాళ్ళు కూడా జీవులు. కానీ మరి జీవుడు కృష్ణుడి కంటే సమానం కాదు, అధికుడు కానీ కాదు. మరి సేవకులు. బృందావన వాసులు చూడడానికి సమానంగాను కనిపిస్తారు, అధికులుగాను కనిపిస్తారు కదా. కృష్ణుని యశోదమాత కట్టేసింది. ఎవరు అధికులు, ఎవరు ఉన్నతమైన? ప్రేమ వల్ల కట్టేసి వాళ్ళ యొక్క ప్రేమ భక్తి వల్ల చేస్తారు. కట్టేయబడ్డారు. ప్రేమ. లేకపోతే అలానే గోపబాలుడు కృష్ణుడితో ఆడుకున్నారు. కృష్ణుడితో ఆడుకున్నప్పుడు కృష్ణుడు భుజాల మీద ఎక్కి కూర్చున్నారు. సఖ్యరసంలో చేశారు. ఉమ్. అంటే కృష్ణుడితో సమానము, కృష్ణుడితో అధికము అనేటువంటి భాష మనలాంటి సామాన్యమైనటువంటి జీవులకి వర్తించదు, కానీ విశుద్ధ భక్తులకి వర్తిస్తుంది. ఎందుకంటే విశుద్ధ భక్తులు చూడడానికి కృష్ణుడితో సమానంగానే, కృష్ణుడి కంటే అధికంగాను కనిపిస్తారు. ఏ విధంగా అయితే యశోదామాత, నంద మహారాజు, లేకపోతే గోపబాలురు, గోపికలు కనిపించారో అలా బృందావన వాసులు. ఇది భగవంతుడి యొక్క కరుణ వాళ్ళ మీద. వాళ్ళకి భగవంతుడి మీద ఉన్నటువంటి ప్రేమ కారణంగా భగవంతుడు వాళ్ళ మీద కరుణను చూపించి భగవంతుడు తనకంటే ఉన్నతమైనటువంటి స్థితిని తన భక్తుడికి ఇస్తాడు. కేవలం భగవంతుడి కరుణను పొందినటువంటి వాళ్ళు మాత్రమే భగవంతుడి కంటే ఉన్నతంగా కనిపిస్తారు తప్ప మిగిలిన ఎవ్వరూ భగవంతుడి కంటే ఉన్నతంగా కనిపించరు. అది కూడా భగవంతుడు కరుణతో వాళ్ళతోటి చేస్తున్నటువంటి ఆ లీల, ఆ లీలలో భాగం అంతే. కానీ లీలలో అయినా సరే వాళ్ళకి ఆ స్థితిని ఇచ్చారు కదా, ఉన్నతమైన అవును స్థితి. ప్రభు. అవును. ఓకే, చదవండి. నేను అసమర్థుడు అంటారు కదా. చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. పరతత్వము భౌతిక సృష్టికి పరమైన వాడు, తత్కారణమున భౌతికేంద్రియ పరిధికి అతీతమైన వాడు అయినప్పటికీ ఆ భౌతికేంద్రియములే భగవత్ ప్రేమతో నింపినప్పుడు ఆధ్యాత్మికములై పరతత్వ అనుభూతికి శక్తివంతములగును. దీనిని గురించి బ్రహ్మ సంహిత 5.38 యందు ఇట్లు తెలుపబడినది. ప్రేమాంజన చురిత భక్తి విలోచనేన సంత సదైవ హృదయేషు విలోకయంతి యం శ్యామ సుందరమచింత్య గుణస్వరూపం గోవిందం ఆది పురుషం తమహం భజామి. ప్రేమాంజనమును కనులకు అరదుకొనిన భక్తునికి సర్వదా గోచరించడి ఆది పురుషుడు గోవిందుని నేను భజింతును. నిత్యమగు శ్యామసుందర రూపంలో అతడు భక్తుని హృదయం నందు దర్శనమిచ్చును. భగవద్గీత 11.8 యందు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇట్లు పలికెను. నతు మాం సఖ్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరం. కాని ప్రస్తుత నేత్రములచే నీవు నన్ను గాంచలేవు కనుక నేను నీకు దివ్య నేత్రములను వసగుచున్నాను. నా యోగ వైభవమును వీక్షింపుము. అట్లే పరతత్వము స్వయముగా తనను భక్తునికి వెల్లడి కావించుకొనిన పెక్కు సంఘటనలను శ్రీమద్ భాగవతము వర్ణించినది. భక్త ప్రహ్లాదుడు, భక్త ధ్రువుడు, పృథు మహారాజు, కర్దమముని, పాండవులు, గోపికల చరితములో అట్లే జరిగినది. కనుక పరతత్వము దృశ్య శక్తికి పరమైన వాడు అనేది వేదవాకు భగవత్ కరుణను దివ్య నేత్రములను బడయనట్టి వారిని సూచించును. కాని మన పరిమిత ఇంద్రియములకు మూలమైనట్టి భగవంతుని దివ్య ఇంద్రియములు శృతి యందు ధృవపరుపబడినవి. కేనోపనిషత్ 1.4 యందు యద్ వాచానభ్యుదితం ఏన వాగ్రభ్యుద్యతే తదేవ బ్రహ్మత్వం విద్ధినేదం ఏది దిముపాసతే. వాక్శక్తి చే నిర్ణయింపబడినదిగా పరబ్రహ్మమును ఎరుగవలను. వాక్కు స్వయముగా ఆ పరతత్వం చేత రుజువు చేయబడుచుండును.
ఏన వాగభ్యుజ్యతే పరతత్వము చేతనే మన వాక్శక్తి వ్యక్తమగును అనేది వాక్యముచే పరతత్వము దివ్య ఇంద్రియములను కలిగి ఉన్నాడని స్పష్టముగా చెప్పబడుచున్నది. కనుకనే అతడు హృషికేశుడు. హృషికేశ సేవలం భక్తి రుచ్యతే అని శ్రీల నారదముని పలికి ఉండెను. మన ఇంద్రియములు స్వశక్తిచే పరతత్వమును చేరజాలవు. కాని భగవంతుని ఇంద్రియములను సంతృప్తి పరచుటకు భక్తిత సేవలో నెలకొనినప్పుడు ఆ పరిమిత ఇంద్రియములే భగవానుని అపరిమిత ఇంద్రియములతో సంబంధము కలిగిన వగును. ఆ విధముగా కరుణతో భగవానుడు అవగతమగును. శ్రీల మధ్వాచార్యులు బృహత్ తర్కము నుండి ఈ క్రింది శ్లోకమును ఉదహరించిరి. ఆనందో నేదృశానంద ఇత్యుక్తే లోకతత్పరం ప్రతిభాతిన చాభాతి యదా వద్దర్శనం వినా. పరతత్వం యొక్క దివ్య ఆనందమును భౌతిక జగత్తు యొక్క సాధారణ సుఖంతో పోల్చజాలము. అట్లే వేదాంత సూత్రములందు పరతత్వము ఆనందమయుడు అని వర్ణింపబడినాడు. ఓకే ఈ మేడం. శ్లోకం నందు. ఓకే ఓకే. ప్రభు, థ్యాంక్ యూ ప్రభుజీ. హరికృష్ణ. ఓకే. సో అలాంటి దివ్య స్థితిలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవాను మనము సామాన్యమైనటువంటి భౌతికమైనటువంటి ఇంద్రియాలతో తెలుసుకోలేము అనేటువంటిది మనం తెలుసుకున్నటువంటి విషయం. ఓకే, పరతత్వాన్ని మనము భౌతికమైనటువంటి ఇంద్రియాలతో తెలుసుకోలేము. ఎందుకంటే భగవంతుడు భౌతికం కాదు కాబట్టి, భగవంతుడు పరతత్వం కాబట్టి. భౌతిక తత్వం అంటే మనతో సమానం. మనతో సమానం కానీ మనం భౌతిక తత్వాలతో తెలుసుకోవచ్చు. పరతత్వాన్ని దివ్యమైనది భౌతిక కాబట్టి తత్వాలతో దివ్యంగా తెలుసుకోలేము. తెలుస్తాం. ఓకే, భౌతికమైనటువంటి ఇంద్రియాలతో తెలుసుకోలేము. అయితే మనకి బ్రహ్మ సంహితలో ఒక విషయం చెప్పబడింది. ఓకే, ఏమని? ఎప్పుడైతే మనము ప్రేమాంజనమును కనుక మనం అలుదుకొనినట్లయితే, అంటే కళ్ళకి కాటికి పెట్టుకుంటే భగవంతుడు కనిపిస్తాడు. ఓకే, కళ్ళకి కాటికి పెట్టుకోకుండా చూస్తే భగవంతుడు కనపడడు. కళ్ళకి కాటుక పెట్టుకుంటే భగవంతుడు కనిపిస్తాడు. ఆ కాటుక ఏంటి? ప్రేమ. ప్రేమ. ప్రేమాంజన చరిత్ర. ప్రేమ. కళ్ళల్లో నుంచి ప్రేమ రావాలి, అప్పుడు భగవంతుడు కనిపిస్తాడు. కళ్ళల్లో ప్రేమ అనేటువంటి అంజనం అంటే కాటుక. ఓకే, ప్రేమాంజన చరుత విలోచనేన సంత సదైవ హృదయేషు విలోకయంతి యం శ్యామ సుందరమచించ గుణస్వరూపం గోవిందమాది పురుషం తమహం భజామి. ఓకే, సో శ్యామసుందర రూపంలో ఉన్నటువంటి అతడు భక్తులు హృదయంలోనే దర్శనమిస్తారు. ఎప్పుడు అనంటే తన కళ్ళల్లో ప్రేమ ఉన్నప్పుడు. కళ్ళతో కనపడరు, హృదయంతో కనిపిస్తారు భగవంతుడు. అంటే మనకున్నటువంటి ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఎంతవరకు అవి భౌతికంగా ఉండిపోతాయో అంతవరకు మనకి భగవంతుడు దర్శనం ఇవ్వరు. ఎప్పుడైతే ఈ ఇంద్రియాలని హృషికేశుని యొక్క సేవలో ఉంచుతామో అప్పుడు ఆ ఇంద్రియాలన్నీ కూడా ఆధ్యాత్మికం అవుతాయి. అప్పుడు మనకి హృదయంలోనే భగవంతుడు దర్శనమిస్తారు. ఓకే, ఇది ఇక్కడ చెప్తున్నటువంటి దానికి మీనింగ్. హృషికేశ సేవనం భక్తి రుచ్యతే. అంబరీషుడు అలానే చేశారు కదండి. అంబరీష్ మహారాజు అలానే చేశారు. కాబట్టి భగవంతుడి యొక్క సేవలో నెలకొని ఉండకపోతే తప్ప మన ఇంద్రియాలన్నీ కూడా శుద్ధి అవ్వవు. ఇంద్రియాలన్నీ కూడా శుద్ధి అవ్వకుండా మనం భగవంతుణ్ణి తెలుసుకోలేము. ఓకే, నెక్స్ట్ హైమవతి మాతాజీ. పరతత్వం యొక్క దివ్యానందమును భౌతిక జగత్ యొక్క సాధారణ సుఖముతో నెక్స్ట్ ఈ పోల్చి శ్లోకం నుండి పిప్పలాయనుడు. ఈ శ్లోకమునందు పిప్పలాయనుడు దాదాపుగా పరతత్వము యొక్క నిరాకార తత్వమును వర్ణించుతున్నాడని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు అభిప్రాయపడింది. నవయోగీంద్రులు స్వయముగా భగవద్భక్తులు కనుక భగవంతుడే అద్వయ జ్ఞానము యొక్క వైదవ్యపూర్ణమగు తత్వములకు మూలమని స్పష్టపరచుటకే పరతత్వం యొక్క వివిధ తత్వముల గురించి నిమి మహారాజు ప్రశ్నించుచుండెను. ఈ విషయము కూడా శృతివాక్యములో తం తోపనిషదం పురుషం రుచ్చామి ఉపనిషత్తుల్లో వెల్లడి కావించబడిన పరమపురుషుని గురించి నేను విచారణ చేయుచున్నాను అని తెలుపబడినది. పరతత్వము నిజముగా వాక్కులకు అందని వాడైనచో దివ్య వాక్కులతో నిండినట్టి వేదవాత్మయమునకు అర్థమే ఉండదు. సత్యమును గురించిన వేదవర్ణనము అమోఘమైనది కనుక వాక్శక్తి ఏ పరిస్థితి ఎందును సత్యమును వర్ణింపలేదంట అసంభవము. నిజమునకు వేదమంత్రములను వల్లించుటకు వినుటకే ఉద్దేశింపబడినవి కనుక మనస్సు కానీ వాక్కు కానీ పరతత్వమును చేరలేదండి. నైతన్మనో విశతి వాక్కుత ఆదేశము అన్ని సందర్భములలోనూ అన్వయించదు కనుక తమ అల్పమైన కల్పనచే పరతత్వమును మూర్ఘత్వంతో పరిమితము కావించిన వాళ్లకు అది ఒక హెచ్చరిక వంటిది. సకారాత్మకమే కానీ నిషేధాత్మకమే కానీ వేదాదేశములను పరతత్వము యొక్క వాస్తవమైన వర్ణనలుగా స్వీకరింపవలసి ఉన్నందున వేదజ్ఞాన శ్రవణ కీర్తన పద్ధతిని శ్రవణం కీర్తనం విష్ణు అన్యమైన పద్ధతి అని తెలుసుకొనవలసి ఉన్నది. దాని ఎందు దివ్యజ్ఞానమును వినమ్రముగా స్వీకరించుట ఎనడి
విధానముచే శ్రవణ వాక్శక్తి ఆధ్యాత్మికమగుచుండును. ఈ పద్ధతి భగవద్భక్తుడైన ప్రామాణిక గురుదేవుని ఎందుగల శ్రద్ధపై ఆధారపడి ఉండును. కనుక శ్వేత ఉపనిషత్తు 6.23 ఎందు ఇట్లు చెప్పబడినది. యస్య దేవే పరాభక్తి యదా దేవే తదా గురౌ తస్యైతే కదితా హ్యర్థ ప్రకాశంతే మహాత్మనః. భగవంతుని యందు గురుదేవుని యందు అనన్యముకు శ్రద్ధ కలిగిన మహాత్ములకే వేదజ్ఞాన సారము సహజముగా వెల్లడి అగుచును. హరివంశమునందు స్వయముగా భగవానుడే ఇట్లు పలికెను. తత్పరం పరమం బ్రహ్మ సర్వం విభజతే జగత్ మమైవ తద్ఘనం తేజో జ్ఞాతుమర్హసి భారత. ఆ పరమసత్యము అనగా పరబ్రహ్మము స్వయముగా ఈ విశ్వము యొక్క వైవిధ్యముగా విస్తరించును. ఓ భారత, దానిని నా యొక్క ఘనీభూత తేజముగా నీ వెరుగుము. పరతత్వమును తప్పక ఎరుగవలసి ఉన్నను మూర్ఖముకు కల్పనలచే కాలమును వృధా చేయక మనుజుడు అట్టి తత్వమునకు శరణుదొచ్చవలనని భగవానుడు స్వయముగా పలికినట్టి జ్ఞాతుమర్హసి, నీవు దాన్ని తప్పక ఎరుగవలను అని పదము సూచించును. ప్రామాణికముకు వేదవాక్కులను అనుసరించి భగవాని దివ్య రూపమును బ్రాహ్మణ్యమని అనగా కల్మషం లేనిది పూర్తిగా ఆధ్యాత్మికమైనదిగా అవగతము చేసుకోవలసి ఉన్నట్లు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ తెలిపేది. కనుక నీలోత్పల దళ శ్యామం భగవాను రూపము నీల కమలదళ వర్ణములో సుందరముగా ఒప్పారి ఉన్నది అనేది వాక్కును దివ్యమైన నీలవర్ణమును వర్ణించినదిగా ఎరుగవలను. అయినను భగవానుడు తన భక్తుల ఎడ భగవత్ప్రేమ స్థితికి అర్జించుటకు యత్నించినది సాధకుల పట్లను అచించమగు కరుణ చూపును. కనుక భగవానుడు తనను తెలుసుకుంటకు యత్నించడి బద్ధజీవుని ఇంద్రియములను క్రమముగా పవిత్రమునర్చి తుట్టతుదకు అట్టి పరిశుద్ధ సేవకుని ఎదుట ప్రత్యక్షమగును. ప్రాకృత నీరోత్పల వర్ణనేత్వేన భక్తేద్వాతను మతాదృశమపి అని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు పలికిరి. ఆరంభమునందు భక్తుడు తన పూర్వ లౌకిక కర్మల ప్రభావం వలన భగవంతుని దివ్య రూప ధ్యానమునందు ఈ జగత్తులో తన అనుభవంలోని రూపములను రంగులనే ధ్యానమునకు ఆధారము కావించుకును. భగవానుని దివ్య రూపమునకు భౌతిక రూపములతో రంగులతో సంబంధము లేదు. కానీ ఈ ధ్యాన లక్ష్యము శ్రీకృష్ణుడే కనుక అట్టి ధ్యానము తొట్టతొదకు భగవానుని నిజమైన రూప వర్ణ కార్య లీల పరివారాదుల దివ్యానుభూతిగా మార్పు చెందును. అనగా దివ్య జ్ఞానము లౌకిక తర్కము పైన గాక భగవంతుని ఆనందంపై ఆధారపడి ఉండును. తనని ఎరుగుటకు భక్తుని శ్రద్ధాపూర్వకముకు యత్నముచే భగవానుడు ప్రసన్నుడైనచో తర్కము వేదాదేశం వంటి వాటిని ప్రక్కన పెట్టి శీఘ్రమే తనను అట్టి విశుద్ధ భక్తునికి వెల్లడి చేసుకును. భగవానుని యొక్క ఈ సర్వశక్తి మతత్వమును అంగీకరించినంత వరకు పరతత్వములను దరిచేరి ఆశయే లేదు. కనుకనే కఠోపనిషత్తు 1.3.12 నందు దృశ్యతే తగ్గురియా బుద్ధ్యా పరతత్వము దివ్యమకు బుద్ధిచే దర్శనీయుడగును అని చెప్పబడినది. ఓకే, ఒక నిమిషం. ఓకే, సో మనకి భగవంతుణ్ణి మనము తెలుసుకోవాలి అంటే మన ఇంద్రియాలు ఆధ్యాత్మికం అవ్వాలి అనేటువంటి విషయం ఇంతకుముందు చెప్పారు. కానీ మనము భగవంతుణ్ణి తెలుసుకోవడానికి వేద మంత్రాల ద్వారా, అంటే వేదాలని శ్రవణ కీర్తనం చేయడం వలన మనము భగవంతుడిని అవగతం చేసుకోగలుగుతాము. దీనికి అన్యమైనటువంటి పద్ధతి ఇంకొకటి లేదు. ఓకే, దీనికి అన్యమైనటువంటి పద్ధతి ఇంకొకటి లేదు. అంటే వేదాల యొక్క సారం భగవంతుడిని తెలుసుకోవడం, అలాంటి దాన్ని మరి వేదాలు చదివిన వాళ్ళందరూ అర్థం చేసుకుంటున్నారా? భగవంతుడిని వేదాలు చదివిన వాళ్ళందరూ భగవంతుడికి దగ్గరైపోతున్నారా? లేదు లేదు ప్రభు. ప్రభు. ఎందుకంటే ఎంత నువ్వు వేదాలు చదివినా కానీ భగవంతుడిని తెలుసుకోవాలి అని అంటే ముందు మన ఇంద్రియాలను ఆధ్యాత్మికం చేయాలి కదా. ఎందుకంటే భగవంతుడు ఆధ్యాత్మికం కాబట్టి ఇంద్రియాలు ఆధ్యాత్మికంగా మారితే తప్ప, అంటే ఆధ్యాత్మికంగా మారడం అంటే భౌతిక కల్మషాలు లేకుండా కావడం, మనం ఇంద్రియాలలో ఉన్నటువంటి కల్మషాలను దూరం చేయడం. అది చేయకుండా వేద మంత్రాలను కనుక ఉచ్చరిస్తే వేద మంత్రాలు అనేటువంటివి కేవలం ఒక శబ్ద తరంగాల్లానే ఉంటాయి. లేదు అని అంటే అవి ఆ వైబ్రేషన్స్ మనకి ఏమన్నా కొంచెం పాజిటివ్నెస్ని పెంచుతాయేమో తప్ప భగవంతుని తెలుసుకోవడానికి ఉపయోగపడవు. ఓకే, కాబట్టి మనకి వేదాల యొక్క సారమే మనకి ఇక్కడ ఇవ్వబడింది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మన స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు వేదాలను చదివినా కానీ అర్థం చేసుకోలేవు కదా. అంతా విపులంగా మీకు రాసి భాష్యంలో చెప్తేనే మనకు అర్థం కావట్లేదు. ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క పుస్తకం రాసి చెప్తేనే మనకు అర్థం కావట్లేదు. అలాంటిది డైరెక్ట్గా మంత్రం చదివితే ఏం అర్థమవుతుంది మనకి?
ఏమైనా అర్థమవుతుందా? ఏం ఎందుకు? అర్థం అర్థం కాదు కాదు ప్రభు. ప్రభు, అర్థం ఒక కాదు. భౌతికమైనటువంటి శబ్దం ఎలానో అలానే మారిపోతుంది. మనలాంటి వాళ్ళు కనుక వేద మంత్రాలు మనం చెప్తే గనక మన మన మనసులో ఆ, మనలాంటి వ్యక్తులు పలికేటువంటి వేద మంత్రాలు కేవలం భౌతికమైనటువంటి శబ్దంలానే మారిపోతుంది. కానీ అవును. అదే కనుక మనం దాన్ని అర్థం చేసుకుని దాని మీనింగ్ని మ్యూట్ చేయండి మాతాజీ, లక్ష్మీ ఆత్మకూరు మాతాజీ. ఓకే, దాని మీనింగ్ని కనుక మనం అర్థం చేసుకోగలిగితే, దాన్ని అర్థం చేసుకుని దానివల్ల మనలో ఏం రావాలి? పవిత్రత రావాలి. అంటే వేద మంత్రాలు చదివితే మనకి పవిత్రత రావాలి. ఆ పవిత్రత కోసం మనం ఏం చేస్తున్నాము అని అంటే ఆ ఆ ఆ వేద మంత్రాల యొక్క సారం ఏదైతే ఉందో ఆ సారం ఏంటంటే భగవంతుడి పట్ల ప్రేమ, భగవంతుడి పట్ల భక్తి అనేటువంటిది మనం పెంపొందించుకోవాలి. దాని ద్వారా మనం భగవంతుని చేరుకోవాలి. అది షార్ట్ కట్. అందుకనే మనకి వేద మంత్రాలు చదివితే వచ్చేటువంటి ఫలితం కంటే అనేక రెట్లు ఎక్కువ ఫలితం మనం శ్రీమద్ భగవద్గీత, భాగవతం చదవడం వల్ల వస్తుంది. ఎందుకంటే మన స్థాయి అది కాదు కాబట్టి. మనం భగవద్గీత, భాగవతం చదివితే వేద మంత్రాల సారం తెలుస్తుంది. వేదాంత సూత్రాల యొక్క భాష్యమే భాగవతం. అంటే భాగవతం మొత్తం చదివితే వేదాంత సూత్రాలన్నీ తెలిసినట్టే. వేదాంత సూత్రాలు చదివితే అర్థమైద్దో లేదో మనకు తెలియదు, కానీ కనీసం భాగవతం చదివితే మనకు అర్థమవుతుంది. కథలతో ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా మంది భక్తుల సంఘటనలతో ఎక్స్ప్లెయిన్ చేశారు, భగవంతుడి లీలలతో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎప్పుడైతే మనము ఈ భగవంతుడి యొక్క లీలలని, కర్మలని, వీటన్నిటిని కూడా అర్థం చేసుకుంటామో అప్పుడు వేదాలు చదివిన దాంతోనే సమానం. ఓకే, సో కాబట్టి ఆధ్యాత్మికమైనటువంటి గురువుకి, భగవంతుడికి సేవ చేయడం వలన మన ఇంద్రియాలు శుద్ధి అవుతాయి. అంతకు మించి వేరే మార్గం లేదు. కాబట్టి ఆరంభ దశలో ఉన్నటువంటి భక్తులు భగవంతుణ్ణి అర్థం చేసుకునేటువంటి ప్రయత్నంలో భౌతికమైనటువంటి రంగులు, భౌతికమైనటువంటి రూపాలని భగవంతుడితో పోల్చి అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. అదే మనకు ఉన్నటువంటి సామర్థ్యం కదండి. అవును భగవంతుడిని ప్రభుజీ. మనకి అర్థం చేసుకునేటువంటి సామర్థ్యం నీలాగుంటాడా, నాలాగుంటాడా, మన ఇద్దరులాగా ఉంటాడా అనుకోవడం తప్ప మనకు అంతకు మించి ఏం తెలియదు కదా. ఎవరితోనో ఒకరితో పోలిస్తే తప్ప మనకి దాన్ని మనం మనం మన మైండ్లోకి తీసుకోలేము. అవును ప్రభుజీ. లేకపోతే మనకు అర్థం కాదు. ఉన్నందరూ మన దగ్గర ఉన్న వాళ్ళందరిలో గొప్ప వాళ్ళు ఎవరో ఆ గొప్ప వాళ్ళతో కంటే పోల్చి మనం అర్థం చేసుకోవాలి భగవంతుడిని. అప్పుడే మనకి భగవంతుడు అర్థమవుతారు. కొంతవరకు ఓకే, మనం భగవంతుడినే ధ్యానిస్తున్నాం కాబట్టి భగవంతుడు నీలమేఘ రంగులో ఉంటారు, భగవంతుడికి నెమలి పింఛం ఉంటుంది, భగవంతుడికి కిరీటం ఉంటుంది, భగవంతుడు పీతవర్ణంలో వస్త్రాలు వేసుకుంటారు. అంటే ఇవన్నీ బాహ్యానికి భౌతికమైనటువంటి రంగులే. కానీ ఆ భౌతికమైనటువంటి రంగుల యొక్క సహాయంతో మనం భగవంతుడిని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి కొంతకాలానికి మనకి ఉన్నటువంటి ఫోకస్ తోటి, కాన్సన్ట్రేషన్ వల్ల మనం భగవంతుని అర్థం చేసుకునే స్థాయికి మన ఇంద్రియాలన్నీ కూడా ప్యూరిఫై అవుతాయి సేవ చేస్తూ. ఇదే మెడిటేషన్ టెక్నిక్. మెడిటేషన్ చేసేటువంటి వాళ్ళు అంటే ఒక రకంగా మీ మీ మెదడు, మీ 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 యొక్క మనస్సు మిమ్మల్ని ఆధ్యాత్మికంగా ఉంచుతుంది, భౌతికంగా ఉంచకుండా. ఎప్పుడు మీ కోరికలన్నింటినీ కూడా భగవంతుడి వైపు మారుస్తున్నాం కాబట్టి. ఇప్పుడు మనం ఏదైనా గొప్ప చూస్తే భగవంతుడితో పోల్చుకుంటాం. ఏదైనా గొప్ప రంగు కనిపిస్తే భగవంతుడికి ఈ రంగు కడితే ఎలా ఉంటుంది, ఈ రంగు డ్రెస్ వేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలు. అంటే ఇవన్నీ కూడా మనకు కనిపించేటువంటి భౌతికమైనటువంటి రంగులు, భౌతికమైనటువంటి వస్తువులు, భౌతికమైనటువంటి విషయాలు, భౌతికమైనటువంటి జ్ఞానము, ఇవన్నీ కూడా మనల్ని భగవంతుడికి దగ్గరగా చేరుస్తున్నాయి. కాబట్టి అప్పుడు మనం ఏమవుతాము అంటే స్లోగా మనము వేదాలను చదివిన దాంతో సమానమైనటువంటి ఫలితాలను మనం కూడా పొందుతాం. ఓకే, నెక్స్ట్ లావణ్య మాతాజీ. ప్రకృతి గుణములతో ప్రకృతి గుణములతో భౌతికేంద్రియముల సంపర్కము వలన పొందినట్టి జ్ఞానము కేవలము ఊహాత్మకమే గాని వాస్తవము కాదని శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు తెలిపిరి. అనుభవపూర్వకమగు జ్ఞానము ప్రకృతిచే సృజించబడిన ఇంద్రియార్థములు క్షణికానుభవంతో కూడి ఉండును. ఉదాహరణకు మిథ్యాపూర్వకమగు జాతీయ భావము వలన ఎన్నో యుద్ధములు ఇప్పుడు జరుగుచున్నవి. అట్లే ప్రపంచమంతటను గొప్ప సంఘర్షణ నెలకొని ఉన్నది. తమ దేశముల ఆర్థికాభివృద్ధి కొరకే పెద్ద పెద్ద ప్రపంచ నేతలు సునక మార్జాలాల వలె కొట్లాడుకొనుచున్నారు.
ఆ విధంగా కన్నులు, నాసిక, రసనము, స్పర్శ, రుచి వంటి వాటిచే తెలియబడేది తాత్కాలిక వస్తువులను తెలుపుటకు లౌకిక భాష ఉపయోగించబడును. పరతత్వంను దర్చేరుటకు ఇట్టి భాషా అనుభవము వ్యర్థము. కానీ ఆధ్యాత్మిక ఆకాశమునందరి దివ్య శబ్దం యొక్క ప్రభావము పూర్తిగా భిన్నమైనట్టిది. భగవంతుని ఈ భౌతిక జగత్తు యొక్క వస్తువుగా చేయుటకు లౌకిక భాషను ప్రయోగించడి మూర్ఖయత్నము చేయరాదు. భగవానుడు పూర్తిగా దివ్యుడు, ఆత్మప్రకాశుడని తెలియబడినాడు కనుకనే పద్మపురాణం నందు ఇట్లు తెలుపబడింది. అత అతః శ్రీకృష్ణ నామాదిన భవేద్గ్రాహ్యమింద్రియై సేవోన్ముఖే హి జిహ్వాదౌ స్వయమేవ స్ఫురత్యదః. భౌతికేంద్రియములు శ్రీకృష్ణుని నామరూప గుణలీలలను ఎరగజాలవు. కానీ బద్ధజీవుడు కృష్ణ భక్తి భావనాయుతుడే భగవన్నామమును కీర్తించుట ద్వారా, భగవత్ ప్రసాదమును భుజించుట ద్వారా నాలుకను సేవలో నియోగించినప్పుడు అది పవిత్రమై నిజంగా కృష్ణుడు ఎవడో అతడు క్రమంగా అవగతమనర్చుకొనును. మనుజుడు భగవంతుని పాద పద్మాశ్రయమును పొంది శరణుజొచ్చినచో అతని ఆధ్యాత్మికేంద్రియముల ఆ దేవదేవుని ఎరుగుటకు క్రమంగా శక్తివంతములగును. స్వానుభవము, తర్కము అనునవి భగవన్మాయ పరిధిలోనే ఉన్నవి అయి శాశ్వతములైనట్టి అన్వయించవు. ఈ సందర్భమున శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు శ్రీమద్ భాగవతం 7.5.32 నుండి ఈ క్రింది శ్లోకమును ఉదహరించిరి. నైషామతిస్తావదురుక్రమాంగ్రీం స్పృశత్యనర్దాపగమో యదద్దః మహీయసాం పాదరజోభిషేకం నిష్కించనానాం న వృణీత యావత్. పరమ విషయాసక్తులైన వారు భౌతిక కల్మషం నుండి పూర్తిగా విడబడినట్టి వైష్ణవుని పాద పద్మరజమును తమ శరీరములకు పూర్తిగా అలుదుకొన్నంత వరకు ఉరుక్రముని పాదార విందముల ఎడ అనురక్తులు కాజాలరు. భక్తిభావ సమన్వితులై ఆ రీతి భగవత్ చరణార విందములను ఆశ్రయించట ద్వారానే మనుషులు అనంతముల నుండి బయటపడగలరు. పరతత్వము భౌతికేంద్రియములచే దరిచేరరానిదని పలుకుచున్నప్పటికీ శ్రీ పిప్పలాయనుడు స్వయంగా ఆ పరతత్వమును తన దివ్యేంద్రియములతో వర్ణించుచున్నాడు. ఇక నిమి మహారాజు విశుద్ధ భక్తులకు నవయోగీంద్రుల పాదపద్మములకు శరణుజొచ్చి ఉన్న కారణమున ఈ దివ్య వాక్యములను ఎరగగలుగుచున్నాడు. కనుక ఈ శ్లోకమును ఎవరును సందర్భమును మార్చి మూర్ఖత్వంతో నిరాకార భావనలో ఎరుగుటకు యత్నించగా ఏ విధంగా భగవానుడు సమస్తమునకు మూలమై ఉన్నాడో ఎరుగుటకు యత్నించుచున్నట్టి నిమి మహారాజును అనుసరించగలను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. మనకి ఏదైనా ప్రశ్న వస్తే, మనకి ఏదైనా సమస్య ఉంటే, మనకి ఏదైనా డౌట్ ఉంటే, భగవంతుని అర్థం చేసుకునేటువంటి విషయంలో మనకి ఏదైనా డౌట్ ఉంటే మనము మనోకల్పనలతోటి లేకపోతే భౌతికమైనటువంటి తత్వాలతోటి అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయకూడదు. నిమి మహారాజు లాగా ఒక గురువు దరిచేరి ప్రశ్నించాలి. అదొక్కటే సొల్యూషన్. ఎందుకంటే మనకున్నటువంటి ఇంద్రియాలన్నీ భౌతికం కాబట్టి మనకున్నటువంటి జ్ఞానంతో మనము భగవంతుడి గురించి వర్ణన చేస్తే అది ఊహాత్మకమే అవుతుంది, కానీ అది నిజంగా భగవంతుడిని వర్ణించదు. పరతత్వాన్ని నిజంగా తెలుసుకోవాలి అని అనిపిస్తే, నిజంగా తెలుసుకునేటువంటి కోరిక ఉంటే కేవలం మనము గురువుని అడగాలి. నిమి మహారాజు ఏ విధంగా అయితే నవయోగీంద్రులను అడిగి ప్రశ్నించారో ఆ విధంగా మనం అడిగి తెలుసుకోవాలి. కాబట్టి ఎవరైతే మూర్ఖజనులు ఉన్నారో వాళ్ళు మాత్రమే వాళ్ళకు ఉన్నటువంటి భౌతికమైనటువంటి భాషతోటి, భౌతికమైనటువంటి జ్ఞానంతో వర్ణించేటువంటి ప్రయత్నం చేస్తారు. అది తప్పు. కాబట్టి భగవంతుడి యొక్క నామ రూప గుణాలని ఇలాంటి భౌతికంగా ఇంద్రియాలను ఉపయోగించేటువంటి వ్యక్తులు చెప్పలేరు, వాళ్ళకి తెలియదు. బద్ధజీవుడికి భగవంతుడి గురించి పూర్తి జ్ఞానం అనేటువంటిది రాదు. భగవంతుడి యొక్క కృప వల్ల భగవంతుడిని, ఇప్పుడు మనకున్నటువంటి ఇంద్రియాలన్నింటినీ కూడా భగవత్ సేవలో ఉపయోగించడము అని అంటే కృష్ణ భక్తి భావనలోకి రావాలి. మనకున్నటువంటి నాలుకతోటి భగవంతుడి యొక్క ప్రసాదాన్ని భుజించాలి. అది కూడా భగవంతుడి సేవే. ప్రసాదం తినడం సేవ ఎలా అవుతుంది అని అనుకుంటాం కదా. భగవంతుడి యొక్క ప్రసాదాన్ని తీసుకోవడం అనేటువంటి నాలుగుతో మనం చేసేటువంటి సేవ భగవంతుడికి. ఓకే, అలా వినియోగించినప్పుడు మనము మిగిలినటువంటి ఇతర ఇంద్రియాలన్నీ కూడా నియంత్రణలోకి వస్తాయి. ఒక్క నాలుకను కనుక కంట్రోల్ చేసినట్లయితే మిగిలిన ఇంద్రియాలన్నీ కంట్రోల్ అయిపోతాయి స్లోగా. అందుకని భగవంతుడి యొక్క ప్రసాదాన్ని తినాలి నాలుగుతోటి, భగవంతుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయించాలి, భగవంతుడి యొక్క శరణు వేడుకోవాలి. అప్పుడు ఆధ్యాత్మిక ఇంద్రియాలు భగవంతుడిని ఎరగడానికి క్రమంగా శక్తివంతాలవుతాయి. ఓకే, లేకపోతే భగవంతుని మనము తెలుసుకోలేము.
ఓకే. పరమ విషయ ఆసక్తులైనటువంటి వారు భౌతిక కల్మషముల నుండి పూర్తిగా విడవడనట్టి వైష్ణవుని పాదపద్మ రజమును తమ శరీరములకు పూర్తిగా అలదుకొన్నంత వరకు ఉరుక్రముని పాదార విందముల ఏడ అనురక్తులు కాజాలరు. సో ఇలాంటి భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేయాలి అంటే వైష్ణవులను ఆశ్రయించాలి. ఓకే. వైష్ణవుల యొక్క పాదపద్మ ధూళిని వాళ్ళ శరీరానికి రాసుకుంటే తప్ప వాళ్ళకి భగవంతుడి గురించి తెలియదు. లేకపోతే వాళ్ళు అలానే ఉండిపోతారు. అంటే వైష్ణవుల యొక్క కృప మనందరికీ కూడా అవసరం. వైష్ణవుల యొక్క కృప ఉన్నప్పుడు మాత్రమే మనం భగవంతుడి గురించి తెలుసుకోగలుగుతాం. నిజానికి నిమి మహారాజు కూడా ఒక ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి వ్యక్తే. నిమి మహారాజు లాంటి వ్యక్తి కూడా భగవంతుడి గురించి ఒక విశుద్ధ వైష్ణవులను కూర్చోబెట్టి ప్రశ్నిస్తున్నారు. అలా చేస్తే తప్ప ఆయనకి వేరే మార్గం లేదు అని అనుకున్నారు. మనలాంటి వాళ్ళందరికీ కూడా ఉదాహరణగా నిలబడడం కోసం ఆయన పూర్తి ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నటువంటి నిమి మహారాజు కూడా తన ఇంద్రియాలన్నీ కూడా భౌతికం కాదు అయినా సరే ఆయన కూడా మనందరికీ ఉదాహరణగా నిలబడడం కోసం నవయోగీంద్రుల్ని కూర్చోబెట్టి ప్రశ్నిస్తున్నారు. సో ఆ విధంగా మనము భగవంతుని తెలుసుకోవడానికి ఉన్నటువంటి ఏకైక మార్గం. ఓకే. సునీత మాతాజీ, సునీత కంఠం నిర్మాత. సత్వం రజస్తమ ఇతి తివృదేకమాధౌ సత్వం రజస్తమయితి తివృదేకమాదౌ సూత్రం మహానహమితి ప్రవదంతి జీవం. సూత్రం మహానహమితి ప్రవదంతి జీవం. జ్ఞానక్రియార్థఫలరూపతయోరు శక్తి జ్ఞానక్రియార్థఫలరూపతయోరు శక్తి బ్రహ్మైవ భాతి సదసచ్చతయో పరం యత్. బ్రహ్మైవ భాతి సదసచ్చతయో పరం యత్. భావం ఆదిలో ఏకముగానున్న బ్రహ్మము సత్వరజస్తమములనేటి త్రిగుణములుగా ప్రకటమై త్రివృత్తునిగా తెలియబడును. ఆ బ్రహ్మము తన శక్తిని మరింత విస్తరించగా బద్ధజీవుని ఉనికిని కప్పెడి అహంకారంతో పాటు క్రియాశక్తి జ్ఞానశక్తి ప్రకటమగును. ఆ విధంగా పరబ్రహ్మం యొక్క పలు శక్తుల విస్తారము చే జ్ఞానరూపులకు దేవతలు వారితో పాటు భౌతికేంద్రియములు ఇంద్రియార్థములు కర్మఫలములైనట్టి సుఖదుఖములు ప్రకటమగును. ఆ ప్రకారము సూక్ష్మ కారణమునుగాను ఇంద్రియార్థముల ప్రకటములో స్థూల కార్యముగాను భౌతిక జగత్తు వ్యక్తమగును. సమస్తముగు స్థూల సూక్ష్మ ప్రకటములకు మూలమైనట్టి బ్రహ్మము పరిపూర్ణుడైనందున అదే సమయమున వాటికి అతీతుడై ఉండును. భాష్యము కడిచిన శ్లోకములో పిప్పలాయుడు పరబ్రహ్మమును ఇంద్రియ మనోపరిధికి అతీతమైన వానిగా వర్ణించెను. అదే సమయమున ఆత్మమూల మతోక్తమాహ యద్రుతే నిషేధ సిద్ధి అని కూడా చెప్పబడింది. అనగా వేదముల యొక్క నిషేధాత్మక ఆదేశములు పరతత్వం యొక్క అస్తిత్వమును పరోక్షంగా సూచించును. ఇట్టి పరతత్వమును సరైన విధానములు దరిచేరవచ్చును. ఇక ప్రస్తుత శ్లోకంలో పరతత్వము అసంఖ్యాకముగు శక్తులను కూడి ఉండునని గురుశక్తి బ్రహ్మైవ భాతి అని స్పష్టంగా వర్ణింపబడినది. ఈ విధంగా పరతత్వం యొక్క విస్తారము చేతనే భౌతిక జగత్తు యొక్క స్థూల సూక్ష్మ స్వరూపములు ప్రకటమగును. కార్యం కారణాత్ భిన్నం న భవతి అని శ్రీధర స్వామి చెప్పిరి. అనగా కార్యము కారణమునకు భిన్నమైనది కాదు. పరతత్వము నిత్యమైనది కనుక దాని శక్తి స్వరూపమైనట్టి ఈ భౌతిక జగత్తును కూడా సత్యమైనదిగా అంగీకరించవలెను. అయితే భౌతిక జగత్తునందలి పలు ప్రకటములు తాత్కాలికములు, తత్కారణమున భ్రాంతిమయములు అయి ఉండవచ్చును. కనుక నిజమైన తత్వముల యొక్క భ్రాంతిమయమగు అన్యోన్య ప్రక్రియలు కలదిగా ఈ భౌతిక జగత్తును తెలుసుకొనవలెను. బౌద్ధులు మాయావాదులు ఊహించే రీతిగా భౌతిక జగత్తు మిథ్య కాదు. యథార్థమునకు ద్రష్ట యొక్క మనస్సునకు వెలుపల ఈ జగత్తు లేనే లేదని వారు పలుకుదురు. పరతత్వం యొక్క శక్తిగా భౌతిక జగత్తు నిజమైన అస్తిత్వమును కలిగి ఉన్నది. కానీ జీవుడు తాత్కాలిక ప్రకటములచే భ్రమితుడై మూర్ఖత్వంతో వాటిని శాశ్వతమని తలుచుచుండును. ఈ విధంగా భౌతిక జగత్తు మాయగా పనిచేయుచు సచ్చిదానందమయ జీవనము కలిగిన ఆధ్యాత్మిక జగత్తును జీవుడు మరచిపోవునట్లు చేయును. భౌతిక జగత్తు ఈ రీతిగా బద్ధజీవును మోహపరచడి కారణముననే మాయ అనబడును. ఇంద్రజాలకుడు రంగస్థలంపై గారడీలు చేసినప్పుడు ప్రేక్షకులు చూచెడిది మాయనే. కానీ ఇంద్రజాలకుడు వాస్తవంగానే ఉన్నాడు. టోపీ కుందేలు కూడా నిజముగానే ఉన్నవి. కానీ కుందేలు టోపీ నుండి బయటికి రావడం మాత్రం మాయ. అట్లే జీవుడు తాను భౌతిక జగత్తు యొక్క అంశనని తాదాత్మ్యం చెందినప్పుడు నేను అమెరికా దేశస్థుడను, నేను భారతీయుడను, నేను రష్యా దేశస్థుడను, నేను నల్ల జాతీయుడను, నేను తెల్ల జాతీయుడనని తలచుచు భగవన్మాయ యొక్క ఇంద్రజాలముచే మోహితుడగును. నేను విశుద్ధాత్మను, శ్రీకృష్ణాంశను,
ఇక ఇప్పుడు నేను వ్యర్థ కలాపంలోను ఆపి కృష్ణాంశనైనందున కృష్ణుని సేవించదును అని అవగాహనకు బద్ధజీవుడు తప్పక రావాల్సి ఉండును. అప్పుడు అతడు మాయ నుండి బయటపడగలడు. మాయ లేనే లేదు, ఈ జగత్తు మిథ్య అని ప్రకటించుచు మాయాబంధం నుండి ఎవరేని కృత్రిమంగా తప్పించుకొనుటకు యత్నించినచో అతనిని అజ్ఞానంలో నిలుపుటకు మాయచే రచితమైన వేరొక మోహంలో అతడు పడినవాడే అగును. భగవద్గీత 7.14 యందు ఇట్లు శ్రీకృష్ణుడు పలికి ఉన్నాడు. దైవీహేష గుణమయ్యి మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. మాయేషుని చరణకమలములకు శరణజొచ్చనిదే మాయ నుండి బయటపడే అవకాశం లేదు. మాయ అల్పుడగు జీవునకు దాటశక్యం కానిది, దురత్యయ. కనుక మాయ లేదని బాల్యోచితంగా పలుకడి వ్యర్థమే అగును. కానీ సర్వశక్తిమంతుడకు శ్రీకృష్ణ భగవానుడు మాయను శీఘ్రమే నివారించగలడు. భౌతిక జగత్తు బ్రహ్మము నుండి విస్తరించుట ఈ శ్లోకమునందు వర్ణించబడినది. బ్రహ్మము భగవానుని యొక్క ఒక అధీన తత్వము అయినందున బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్ద్యతే. ఈ భౌతిక జగత్తును బ్రహ్మముగా ఎరిగిన వాడు స్వీయ సంతృప్తియే లక్ష్యమైనట్టి ఇంద్రియ భోగము మానసిక కల్పనము ద్వారా ప్రకృతిని కొల్లగొట్టేడి నైజము నుండి బయటపడును. బ్రహ్మము ఏకమని చెప్పబడినందున అది భౌతిక జగత్తు యొక్క అసంఖ్యాక రూపములలో ఎట్లు ప్రకటమగుననేది ప్రశ్న ఉదయించవచ్చును. కనుకనే ఈ శ్లోకము ఉరుశక్తి అని పదమును ప్రయోగించినది. వేదములందు శ్వేతాశ్వతరోపనిషత్తునందు తెలుపబడినట్లు పరతత్వము నానా విధములకు శక్తులను కూడి ఉండెను. పరాస్య శక్తి వివిధైవ శ్రూయతే. పరతత్వము శక్తి కాదు, అతడు శక్తిమంతుడు, అనగా అసంఖ్యాకముకు శక్తులను కూడి ఉన్నవాడు. పరతత్వమును గురించిన ఇట్లి ప్రామాణికమగు వర్ణనలను వినయముతో వినవలనని శ్రీధర స్వామి తెలిపిరి. యథానలమర్చిష స్వాహ అని కడచిన శ్లోకమునందు చెప్పబడినట్లు అల్పమగు నిప్పురవ్వలు ప్రకాశమునకు మూలమైనట్టి అగ్నిని ప్రకాశింప చేయజాలవు. అట్లే భగవంతుని స్ఫుల్లింగం వంటి వాడు అల్పజీవుడు తన అల్పమగు బుద్ధిచే భగవానుని ప్రకాశింపజేయజాలడు. సూర్యుడు తన శక్తిని కిరణముల ద్వారా ప్రసరించుచున్నాడు. ఆ కిరణ ప్రకాశం ద్వారానే మనం సూర్యుని చూడగలుగుతున్నామని ఎవరేని వాదించవచ్చును. అదే రీతిగా పరతత్వము యొక్క శక్తి విస్తారం ద్వారా పరతత్వమును మనం తెలుసుకొనవచ్చునని వారు వాదింతురు. దీనికి సమాధానం ఏమనగా, సూర్యుడు ఆకాశమును కప్పివేయినట్లుగా మేఘమును సృష్టించినచో అప్పుడు సూర్యకిరణములు ఉన్నప్పటికీ సూర్యుడు కనపడడు. కనుక సూర్యుని చూడగలిగే శక్తి కేవలం సూర్యకిరణముల పైననే గాక నిర్మల ఆకాశము పైనను ఆధారపడి ఉండును. అట్టి నిర్మల ఆకాశం కూడా సూర్యుని ఏర్పాటియే. అట్లే ఈ శ్లోకం నందు తెలుపబడినట్లు మనుజుడు పరతత్వం యొక్క శక్తి విస్తారము ద్వారా పరతత్వం యొక్క అస్తిత్వముని ఎరుగవచ్చును. గడిచిన శ్లోకమునందు ఇంద్రియ మనోశక్తి త్రోసిపుచ్చబడినను భగవత్ శక్తిగా నెలకొనిన సమస్తమును ప్రత్యక్షంగా అనుభూతమనర్చుకొనవచ్చునని ఇచ్చట వసగబడిన ప్రామాణిక వర్ణనలు మనకు తెలియజేయుచున్నవి. ఈ సందర్భమున నారదముని ప్రాచీన బర్హికి ఇట్లు ఉపదేశించి ఉండెను. అతస్తదపవాదార్థం భజ సర్వాత్మనా హరిం పశ్యన్స్తదాత్మకం విశ్వం స్థిత్యుత్పత్య వ్యయాయతః. ఈ దృశ్యమాన జగత్తు దేవదేవుని సంకల్పం చేతనే సృజించబడి పోషించబడి లయించునని సదా నీవు ఎరిగి ఉండుము. కనుక ఈ జగత్తునందలి సమస్తము అతని అధీనముననే కలదు. ఈ పరిపూర్ణము జ్ఞానము కలుగుటకు మనుజుడు ఆ భగవానుని భక్తియోగమునందే సదా నెలకొనవలెను. భాగవతం 4.29.79. భజ సర్వాత్మన హరిం అని తెలుపబడినట్లు మనుజుడు దేవదేవుని తప్పక అర్చించవలెను. అప్పుడు నిర్మలము నీలాకాశమున సూర్యుడు పూర్తిగా కనపడినట్లుగా చిత్తము నిర్మలము విశుద్ధము నగును. మనుజుడు సూర్యుని గాంచినప్పుడు శీఘ్రమే శక్తి పూర్ణములకు సూర్యకిరణములు కూడా అతనికి కనపడును. అట్లే కృష్ణ భక్తిలో నెలకొనినప్పుడు భౌతిక కల్మషము నుండి మనస్సు పరిశుద్ధమై కేవలం భగవంతుని దర్శించుటయే కాక భగవద్ విస్తారములను భగవద్ధామముగాను విశుద్ధ భక్తులుగాను పరమాత్మునిగాను నిరాకార బ్రహ్మ తేజముగాను భగవద్ధామం యొక్క ఛాయ వంటి భౌతిక జగత్తు సృష్టిగాను దర్శించును. భౌతిక జగత్తునందే నానా ప్రకారములకు భౌతిక కలాపములు ప్రకటమగుచుండును. ఫలం మన పదమును పురుషార్థ స్వరూపం, జీవిత లక్ష్యం యొక్క అసలైన స్వరూపము లేదా సాక్షాత్తుగా భగవానుని దివ్య రూపమని కూడా అర్థం చేసుకొనవచ్చునని శ్రీల జీవగోస్వామి పలికిరి. మూల విశుద్ధ స్థితిలో జీవుడు భగవానునికి అభిన్నుడు. అట్లే వైకుంఠమని పిలువబడే భగవద్ధామం యొక్క అనంతముకు నానా వర్ణమయ ఐశ్వర్యము భగవంతునికి అభిన్నము. ఈ విధంగా దేవదేవుడు తన అసమానముగా ఐశ్వర్యంతోనూ విశుద్ధ ఆధ్యాత్మిక సేవకులతోనూ అంటే జీవులతోనూ కూడి స్వయముగా నెలకొనినప్పుడు ఒక పరమానందమయ స్థితి నెలకొనును.
భగవానుడు సంపూర్ణముగా ఐశ్వర్యముతో పాటు విశుద్ధ భక్తులతో జతకూడినప్పుడు నెలకొనిన ఆనందమయ స్థితి యొక్క వికృత ప్రతిబింబమే లౌకిక కుటుంబ భావన. ఐశ్వర్యయుతము శాశ్వతమునైన భగవద్ధామములో భగవానునితో జతకూడుటకు ప్రతి జీవునికి అవకాశం ఉన్నది. స్థూల సూక్ష్మ భౌతిక జగత్తునందలి సమస్తము భగవత్ శక్తియే కనుక అది భగవత్ సేవ యందు ఉపయోగించుటే ఉద్దేశించబడి ఉన్నదని ఈ శ్లోకం నుండి తప్పక ఎరుగవలెను. ఈశావాస్యం ఇదం సర్వం. ఓకే మాతాజీ, ఒక నిమిషం. ఓకే, సో భగవంతుడు ఒకడే కదా. భగవంతుడు ఎంతమంది ఉన్నారండి? ఎంతమంది ఒక్కడే. భగవంతుడు ఉన్నారు? ఒక్కడే ప్రభు. భగవంతుడు ఒక్కడే. భగవంతుడు ఒక్కడే. అందుకనే బ్రహ్మం ఒక్కటే. బ్రహ్మం ఒక్కటే. కానీ ఈ భగవంతుడే, ఈ బ్రహ్మమే అనేక శక్తులుగా విస్తరించారు. అనేక శక్తులుగా విస్తరించారు. సో అందుకనే ఆ శక్తులన్నిటితో కూడి భౌతికమైనటువంటి విశ్వంలో ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి జీవులు, బ్రహ్మదేవుడు, దేవతలు, లేకపోతే ఇతర త్రిగుణాలు, లేకపోతే ఆ, అన్నీ కూడా ఆ, ఆ, వాటన్నిటినీ కూడా అంటే భౌతిక ఇంద్రియాలు, ఇంద్రియార్థాలు, సుఖ దుఃఖాలు ఇవన్నీ కూడా సృష్టింపబడ్డాయి. అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ? భగవంతుడి నుంచి. ఒకటే మూలం, భగవంతుడి నుంచే వస్తున్నాయి. కాబట్టి బ్రహ్మము పరిపూర్ణము. అర్థమైందండి? ఎందుకు బ్రహ్మం పరిపూర్ణము అనేటువంటిది అర్థమైందా? సర్వం కూడా భగవంతుడి నుంచే వస్తున్నాయి. కాబట్టి మరి బ్రహ్మంలోనే ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి బ్రహ్మము పరిపూర్ణము అనడంలో ఓకే. కానీ బ్రహ్మం అంటేనే ఇవి అంటే ఆయన నుంచి వచ్చాయి. ఆయన నుంచి వచ్చిందే బ్రహ్మము అని అంటే అది బ్రహ్మం నుంచి వచ్చాయి, బ్రహ్మంలోనే ఇవన్నీ ఉన్నాయి. కానీ బ్రహ్మం నుంచి వచ్చిందే బ్రహ్మం అవుతుందా? లేదు ప్రభు. కాదు ప్రభు. అంటే ఏదైతే విస్తరించి ఉందో శక్తి రూపంలో, ఆ శక్తి రూపంలో విస్తరించి ఉన్నటువంటిది బ్రహ్మానికి మూలము కాదు, బ్రహ్మానికి సమానము కాదు. బ్రహ్మము ఈ విస్తరించబడినటువంటి శక్తికి అభిన్నము. కానీ ఆ శక్తికి పరంగా ఉన్నటువంటి వాడు భగవానుడు. ఓకే, శక్తిమానుడు ఒకటేనా? శక్తి లేదు. అలా అని శక్తినే శక్తిమానుడు అనేస్తామా? అనలేము. అలానే మనం చూస్తున్నటువంటి ప్రతిదీ కూడా భగవంతుడి యొక్క శక్తి, అది భగవానుడు కాదు. ఈ శక్తికి పరంగా ఉన్నటువంటిది భగవానుడు. ఇక్కడ మనకు ఒక మంచి ఎగ్జాంపుల్ తోటి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు సూర్యుడి నుంచి సూర్యకిరణాలు వస్తున్నాయి. సూర్యకిరణాలు రావడం వల్లనే మనము సూర్యుని చూడగలుగుతున్నాం కదా. మన కళ్ళు కనిపిస్తున్నాయి అని అంటే వెలుతురు వల్లనే కనిపిస్తుంది. మనకి వెలుతురు లేకుండా మీకు అవే కళ్ళు ఉన్నాయి, కానీ లైట్లు బంద్ చేసేసాను, చీకటి అయిపోయింది, మీ కళ్ళు కనిపిస్తాయా? అంటే ఏం కావాలి? మీ కళ్ళు కనిపించాలంటే మీ కళ్ళు ఉంటే సరిపోతుంది, వెలుగు కావాలి. భగవంతుని వెలుగు. ఆ వెలుగు అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుడి నుంచి వస్తుంది. భగవంతుని నుంచి. సూర్యుడి నుంచి వస్తుంది. ఇక్కడ నేను సూర్యుడి గురించి ఉదాహరణ మాట్లాడుతున్నాను. ఓకే ఓకే ప్రభు. సో అంటే మీరు భగవంతుడిని అంటే సూర్యుడిని తెలుసుకోవాలంటే సూర్యుడు వెలుగు కావాలి మీకు. అలానే మీరు భగవంతుడిని తెలుసుకోవాలంటే భగవంతుడి యొక్క శక్తులు కావాలి, భగవంతుడి యొక్క శక్తి విస్తారాలు కావాలి. ఆ శక్తి విస్తారాలను ఉపయోగించి మనము ఆ భగవంతుడిని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఏ విధంగా అయితే సూర్యుడి యొక్క కాంతిని ఉపయోగించి మన కళ్ళ ద్వారా సూర్యుడిని తెలుసుకునేటువంటి ప్రయత్నం ఎలా చేస్తామో ఆ విధంగా. అయితే ఇంకొక విషయం ఉంది. సూర్యుడి వెలుగు ఉంటే సరిపోతుందా సూర్యుడిని తెలుసుకోవడానికి? నాకు కళ్ళున్నాయి, నేను చూడగలుగుతాను సూర్యుడి యొక్క కాంతిలో, కాబట్టి నేను సూర్యుడిని తెలుసుకోగలుగుతాను అని అంటే సరిపోదు, తెలుసుకోలేము. ఇంకొకటి కూడా ఉండాలి. భగవంతుడు ఇంకొక మాయా అనేటువంటి ఒక మేఘాన్ని ఏర్పాటు చేశాడు అడ్డంగా. వెలుతురు ఉంది, కానీ మనకి సూర్యుడికి మధ్యలో మేఘం ఉంది. మేఘం ఎలా తయారవుతుంది? మేఘం సూర్యుడి వల్లనే తయారవుతుంది. సూర్యుడు లేకపోతే మేఘం లేదు. సూర్యుడే వెలుగుకి మూలము, సూర్యుడే సూర్యకిరణాలకి మూలము, సూర్యుడే మేఘాలకి కూడా మూలం. ఓకే,
అలాంటి మేఘాలన్నీ సూర్యుడికి అడ్డంగా వచ్చేసాయి అనుకోండి, అప్పుడేమవుతుంది మనకి? సూర్య భగవానుడు సూర్యుడు కనపడడు అంటే మనకు. సూర్యుడు తనను తాను కనపడకుండా ఉంచుకోవడం కోసం మేఘాలను సృష్టించి మనకు అడ్డంగా పెట్టేస్తున్నాడు. ఓకే, కానీ భగవంతుడు కూడా అలానే తన శక్తిని మనకి భగవంతుడికి మధ్యలో అడ్డం పెట్టేశాడు. పెట్టేసి మనల్ని భగవంతుడికి చేరకుండా, మనం భగవంతుడిని తెలుసుకోకుండా, మనం భగవంతుడిని అర్థం చేసుకోకుండా, మనం భగవంతుడికి దూరంగా మేఘాలు ఉన్నాయి కదా కాబట్టి, అడ్డంగా ఉన్నాయి కాబట్టి మేఘాల అవతల సూర్యుడు లేడంట. ఉన్నాడు కానీ ప్రభు, మన కళ్ళకి వెనకతలో ఉంటాడు. కనపడట్లేదు, మన కళ్ళకి కనపడట్లేదు కదా అని చెప్పేసి సూర్యుడు లేడు. ఆకాశంలో చూడండి, మబ్బు పట్టి ఉందేమో చూడండి అంటే, లేడు లేడు సూర్యుడు లేడు, సూర్యుడు కనిపించట్లేదు, సూర్యుడు లేడు అని అంటాము మబ్బు పట్టి ఉన్నప్పుడు కదా. మన జీవితం మొత్తం మబ్బు పట్టి ఉంది, మనకి ఎక్కడ కనిపిస్తాడు భగవంతుడు? కనిపించదు ప్రభు. కదా. కాబట్టి భగవంతుడు తన సృష్టిని మాయతో నింపేశారు. ఏ విధంగా అయితే సూర్యుడు తెలుసుకోకుండా మేఘాలు మనకు అడ్డం వచ్చేలా మబ్బులు ఎలా పెట్టేశారో, ఆ విధంగా భగవంతుడు ఈ సృష్టిలో మాయతో కప్పేశాడు. ఎవరైతే మాయలో నుంచి కూడా చొచ్చుకొని పోయి మరీ చూడగలుగుతారో వాళ్ళకి కనిపిస్తాడు సూర్యుడు కదా. కాబట్టి మాయని జయించాలి. మాయని జయించటము అనేటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదు. దైవీహేష గుణమయి మమ మాయా దురత్యయ. నా మాయ చాలా కష్టతరమైనది, దాన్ని జయించడం చాలా కష్టం అని కృష్ణుడు చెప్పేశారు. దట్టమైన మేఘాలను పెట్టారనమాట మధ్యలో, మామూలు మేఘాలు కాదు, ట్రాన్స్పరెంట్గా ఉన్న మేఘాలు కాదు, అక్కడక్కడ గ్యాప్లు లేవు మేఘాలకి. ఓకే, దట్టంగా ఉన్నాయన్నమాట. అందుకనే ఆ దట్టమైనటువంటి మేఘాలు ఈ మాయ. సో మరి దాన్ని తెలుసుకోవడం ఎలా అంటే, మళ్ళీ భగవంతుడి కృప కావాలి మనకి, భగవంతుడిని వేడుకోవాలి, భగవంతుడికి శరణాగతులం అవ్వాలి. భగవంతుడికి శరణాగతులమైనప్పుడు మనం భగవంతుడి యొక్క మాయని జయించగలుగుతాం తప్ప వేరే ఏ మార్గము మాయని జయించేటువంటి లేదు. అప్పుడు దాకా మనకి భగవంతుడు అర్థం కాడు. భగవంతుడు ఉన్నాడని కూడా మనం అనుకోం, భగవంతుడు లేడని అనుకుంటాం. భగవంతుడు సృష్టించినటువంటి మాయ ప్రభావంతో మనం భగవంతుడిని మర్చిపోతున్నాం. 4 రోజులు చూడకపోతే కొడుకును కూడా మర్చిపోతాం కదండి. పిల్లలు హాస్టల్కి వెళ్ళిపోయారు, అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఇంకొన్నాళ్ళు పోతే ఇంకా అలవాటు అయిపోతుంది, ఇంకొన్నాళ్ళు పోతే వాళ్ళ జీవితం వాళ్ళది, మన జీవితం మనది కదండి. అలానే అవును ప్రభు. ఒక జీవిత కాలం పాటు భగవంతుడిని మర్చిపోతే ఇంకేమైనా గుర్తుంటాడా భగవంతుడు మనకి? ఉండడు ప్రభుజీ. ప్రభు. భగవంతుడికి మనకి ఉన్న సంబంధాన్ని పూర్తిగా మర్చిపోయే విధంగా మనకి భగవంతుడు ఈ సృష్టిని ఏర్పాటు చేశారు. ఓకే, కాబట్టి ఈ దృశ్యమాన జగత్తు మొత్తం కూడా భగవంతుడి యొక్క సంకల్పంతో ఇదంతా కూడా ఏర్పాటు చేయబడింది. దీనివల్లనే మనం అందరం కూడా మాయలో ఉండిపోయాం. నెక్స్ట్ చదవండి మాతాజీ. చదువుతారు మంజులత మాత. ప్రభుజీ. మంజులత మాత. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. సమస్త విశ్వము పరతత్వము యొక్క సహజ శక్తియేనని నిరూపించుచు శ్రీల జీవ గోస్వామి విస్తృతమైన వివరణము ఒసగియుండిరి. ఛాందసులకు వ్యక్తులు భగవంతుని గురించిన జ్ఞానము లోపించిన వారే లౌకిక కలాపములు స్వతంత్రముకు సైతాను ద్వారా నియంత్రించబడుననియు, దేవుడు అట్టి సైతానుతో సంఘర్షణము చేయుచున్నాడనియు పలుకుచుందురు. ఈ శ్లోక భావమును అవగతము చేసుకొనుట ద్వారా దేవదేవుని సర్వశక్తిమత్వమును గురించి అపోహలు తొలగిపోవును. నిప్పురవ్వ ప్రచండాగ్ని నుండి వచ్చిన అల్ప ఉద్భవము అయినట్లుగా సమస్తము భగవత్ శక్తి యొక్క అల్పముకు స్ఫులింగము మాత్రమే. కనుకనే భగవానుడు భగవద్గీత 10.42 యందు ఇట్లు పలికెను: అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్టవ్యాహమిదం కృత్యమేకాం శేన స్థితో జగత్. కానీ ఓ అర్జున, ఈ సవిస్తరముకు జ్ఞానము యొక్క అవసరమేమున్నది? కేవలము ఒక అంశమాత్రము చేతనే నేను ఈ సమస్త విశ్వమును వ్యాపించి పోషించుచుందును. సర్వశక్తిమంతుడు భగవానుడు నిజమునకు ప్రతి జీవునికి శ్రేయోభిలాషి అయి ఉన్నాడు, సుహృదం సర్వభూతానం. కనుక మనుజుడు వివేకవంతుడై ఎల్లరి శ్రేయోభిలాషియకు శ్రీకృష్ణుడే సమస్తమునకు చరమమూలము, నియామకుడని ఎరుగగలిగినచో శీఘ్రమే శాంతిని పొందును. జ్ఞాత్వా మాం శాంతి మునుచ్చతి. సృష్టి యందుల ఒక అణువు భగవత్ శక్తితే నియంత్రింపబడదని తలచినను భయము మోహము ఉత్పన్నమగును. భయం
నివేశతః స్యాత్. భౌతిక జగత్తును త్రోసిపుచ్చుట కూడా మోహం అనడి భయంకరమగు స్థితిని తయారు చేయును. భౌతిక జగత్తును తనకు చెందినదిగా చూచుట, అందువలన తన ఇంద్రియ భోగమునకే ఉద్దేశింపబడినదని భావించుట, మరియు భౌతిక జగత్తునకు అస్తిత్వము లేదని ప్రకటించుట ఎనడి 2 రకములకు నాస్తికవాదములు భగవంతుని నిత్య దాసత్వమును తప్పించుకొనుటకు చేసెడి విఫల యత్నములే. యథార్థమునకు భగవానుడే సమస్తమునకు నిజమైన యజమాని, భోక్త అయి ఉన్నాడు. విష్ణు పురాణము 1.3.1 నందు శ్రీ మైత్రేయుడు శ్రీ పరాశమునిని అడిగిన ప్రశ్నను శ్రీల జీవగోస్వామి ఉదహరించి ఉండిరి. నిర్గుణస్య ప్రమేయస్య శుద్ధస్యాప్యమలాత్మనః కథం సర్గాది కర్తృత్వం బ్రహ్మణో వ్యుపగమ్యతే. బ్రహ్మము అనగా పరమాత్ముడు నిర్గుణుడు, అప్రమేయుడు, అశరీరుడు, దోషరహితుడైనను భౌతిక జగత్తు యొక్క సృష్టి స్థితి లయములను చేయువాడు మేమెట్లు ఎరుగగలము. దీనికి సమాధానముగా శ్రీ పరాశరుడు ఇట్లు పలికెను. శక్తయః సర్వభావానాం అచింత్య జ్ఞాన గోచరాః యతతో బ్రహ్మణస్తాస్తు సర్గాద్య భావశక్తయా భవంతి తపతాం శ్రేష్ఠ పావకస్య యదోష్ణత. భౌతిక వస్తువులైనను తమ శక్తిని విస్తరించుటకు కేవలము తర్కము వివరింపజాలదు. ఇట్టి విషయములను పరిపక్వ దృష్టి ద్వారానే బోధపడును. అగ్ని తన ఉష్ణ శక్తిని విస్తరించినట్లుగా పరతత్వము భౌతిక జగత్తు యొక్క సృష్టి స్థితి లయములందు తన శక్తిని విస్తరింపజేయును. విష్ణు పురాణం 1.3.2. విలువైన మణి యొక్క శక్తిని తర్కము ద్వారా గాక దాని ప్రభావంను వీక్షించుట ద్వారా మనుజుడు తెలుసుకొనగలగడని శ్రీల జీవ గోస్వామి వివరించిరి. అట్లే మంత్రము చూపుడే ప్రభావమును బట్టి మంత్రశక్తిని తెలుసుకొనవచ్చును. అట్టి శక్తి నామమాత్రముకు తర్కముపై ఆధారపడి ఉండదు. విత్తనము చెట్టుగా పెరిగి మానవ శరీరమును పోషించే ఫలము నొసుగుటకు తార్కిక అవసరమేమిదియును లేదు. వృక్షము యొక్క ఉత్పత్తి క్రమం విత్తనములో ఉన్నదని ఎవరేని వాదించవచ్చును. కానీ విత్తనము యొక్క అస్తిత్వమునకు లేదా విత్తనము మహావృక్షముగా విస్తరించుటకు తార్కిక అవసరమేదియును లేదు. అద్భుతమైన ప్రకృతి ప్రకటమై తరువాత లౌకికుడైన శాస్త్రవేత్త విత్తనము యొక్క శక్తి విస్తారమునకు ఒక బాహ్యమైన తార్కిక క్రమమును కనుగొటకు యత్నించును. కానీ విత్తనము వృక్షముగా విస్తరించియే తీరవలెనని తీర్మానించే ఏ అంశము నామమాత్ర తర్క పరిధిలో లేదు. పైగా అట్టి విస్తారము వృక్షము యొక్క శక్తి అని ఎరుగవలయును. అట్లే మణి యొక్క శక్తిని దాని గూఢశక్తియే యుండును. మంత్రములు కూడా తమ సహజ శక్తిని కలిగి ఉండును. తుట్టతుదకు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మహామంత్రము మనిషిని జ్ఞానానందమయగు జగత్తునకు చేర్చగల శక్తిని కలిగి ఉన్నది. అదే రీతిగా అసంఖ్యాకముకు భౌతిక ఆధ్యాత్మిక లోకములుగా విస్తరించడి సహజ గుణమును పరతత్వము కలిగి ఉండును. ఈ విస్తారమును మనము అది జరిగిన తర్వాత తార్కికముగా వివరింపవచ్చును. కానీ అట్టి పరతత్వ విస్తారమును మాత్రము త్రోసిపుచ్చలేము. విత్తనము మహావృక్షముగా విస్తరించుటను కన్నులున్నవాడు చూడగలిగినట్లు భక్తి యోగ విధానము ద్వారా చిత్తమును శుద్ధపరచుకొని బద్ధజీవుడిచ్చట వివరించబడినట్లు పరతత్వ విస్తారమును శాస్త్రీయముగా గాంచగలడు. మనుజుడు విత్తనము యొక్క శక్తిని చూసి తెలుసుకొనగలడే గాని మానసిక కల్పనచే కాదు. అట్లే పరతత్వం యొక్క విస్తారమును చూడగలిగేడి విధముగా మనుజుడు తన దృష్టిని పవిత్రమునర్చుకొనవలెను. అట్లు చూడగలుగుట చెవుల ద్వారా లేదా నేత్రముల ద్వారా వసగగూడగలదు. వేద జ్ఞానము శబ్ద బ్రహ్మము అనగా శబ్ద రూపములో ఉన్నట్టి దివ్యధ్వని కనుక పరతత్వము యొక్క కార్యములను మనుజుడు దివ్యధ్వని యొక్క వినమ్ర శ్రవణము ద్వారా గాంచగలడు. శాస్త్ర చక్షువు మనుజుని చేతనము పూర్తిగా శుద్ధపడినప్పుడు ఆధ్యాత్మికేంద్రియములతో అతడు పరతత్వమును గాంచగలుగుతాడు. పరతత్వము లౌకిక సత్వగుణము, రజోగుణము, తమోగుణము వంటి భౌతిక గుణరహితము. అతడు దివ్య గుణ సాగరుడు కనుక భౌతిక జగత్తు యొక్క తుచ్చ గుణముల అవసరం అతనికి లేదు. మాయాం తు ప్రకృతిం విద్యాన్ మాయినాం తు మహేశ్వరం. మాయా భౌతిక శక్తి అని కాగా భగవానుడు మాయకు ప్రభువు అని తెలుసుకొనుము అని శ్వేతోపనిషత్ 4.10 నందు తెలుపబడినది. అట్లే భాగవతమునందు మాయాంచ తదపాశ్రయాం, మాయ సర్వదా దేవదేవుని ఆధీనములోనే ఉండునని చెప్పబడినది. భౌతిక జగత్తు నిరాకార బ్రహ్మశక్తి నుండి ఉద్భవించినదని పైన తెలుపబడిన చర్చ వలన అవగతమైనట్లుగానే స్వయముగా బ్రహ్మమే శ్రీకృష్ణ శక్తి విస్తారమై ఉన్నది. ఇది భగవద్గీత బ్రహ్మణో హి ప్రతిష్టాహం ఎందు తెలుపబడినది. యస్య ప్రభా ప్రభవతో జగదండి కోటీశ్వశేష వసుధాది విభూతి భిన్నం తద్బ్రహ్మ నిష్కలం మనంత
మనంతమశేషభూతం గోవిందమాది పురుషం తమహం భజామి. బ్రహ్మ సంహితం 5.40. నిరాకార బ్రహ్మమునందు దివ్య కార్యకలాపములు గాని పరమ పురుషార్థము అనగా భగవత్ ప్రేమ గాని లేవని శ్రీల భక్తి సిద్ధార్థ సరస్వతి ఠాకూరులు తెలిపిండరి. కనుక మనుజుడు భగవంతుని దేహకాంతిచే అనగా బ్రహ్మము విభ్రమణకు గురియై తత్కారణమున నిజముగా దేవదేవుని ఎరగజాలినచో భగవానుని ఆనందాంశగా తన స్వరూపమును తెలుసుకునే అవకాశమే ఉండదు. ఈ విషయము చైతన్య చరితామృతం ఆదిలీల 1.1.3 నందు ఇట్లు సారాంశపరపబడినది. యదద్వైతం బ్రహ్మోపనిషది తదప్యస్య తదుభా య ఆత్మాంతర్యామి పురుష ఇతి సో స్యాంశ విభవః షడైశ్వర్యపూర్ణో య ఇహ భగవాన్ స స్వయమయం న చైతన్యాత్ కృష్ణాత్ జగతి పరతత్వం పరమిహ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. కాబట్టి పరతత్వాన్ని సహజమైనటువంటి శక్తి అని నిరూపించు శ్రీల జీవగోస్వామి విస్తృతమైనటువంటి వివరణం వసబడి ఉన్నది. ఛాందస్సుల విభక్తులు భగవంతుని జ్ఞానం లభించడం వల్ల లౌకిక కలాపంలో స్వతంత్రం సైతం. ఓకే, సో ఏ విధంగా అయితే భగవంతుడి యొక్క మాయ ఏదైతే మనకి ఇప్పుడు భగవంతుని తెలుసుకోకుండా ఉండేలా చేస్తుందో అది భగవంతుడికి మనకి మధ్య ఉన్నటువంటి మాయ. అంటే మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అని అంటే మనం మాయతో ఫైట్ చేయాలి. అంటే మనకి శత్రువు భగవంతుడా, మనకి శత్రువు మాయా? మాయ మాయ. మాయ మాయ. పోనీ మాయ మనల్ని భగవంతుడి దగ్గరికి చేరకుండా చేస్తుంది కదా అని చెప్పేసి మాయ భగవంతుడికి శత్రువు అవుతుందా? అవ్వదు ప్రభుజీ. కాదు. అవును. కాబట్టి భగవంతుడి యొక్క శక్తి విస్తారమైనటువంటి మాయ, భగవంతుడి యొక్క సేవక అయినటువంటి మాయ భగవంతుడితో నియమింపబడినటువంటిది. కాబట్టి మాయతో భగవంతుడు ఫైట్ చేయరు, మనం మాయతో ఫైట్ చేయాలి. ఓకే, భగవంతుడు మాయతో ఫైట్ చేస్తున్నాడు అని చెప్పే సిద్ధాంతాలు ఉన్నాయి. భగవానుడు సైతాను ఇద్దరు కూడా ఒకరికొకరు వ్యతిరేకులు, వాళ్ళిద్దరూ కూడా ఒకళ్ళనొకళ్ళు పోరాటం చేస్తూ ఉంటారు, ఇలా చెప్పేటువంటి సిద్ధాంతాలు కూడా ఉన్నాయి. ఓకే, ఆ సైతాన్ అంటే ఎవరు కాదు, మాయే. ఇక్కడ దైవీహేష గుణమయ్యి మమ మాయ అన్నారు కృష్ణుడు కదా. మమ మాయ అంటే నా మాయ అన్నారు. నా శత్రువుని నా అని ఎవరైనా పిలుస్తారా? నా వాడు, నా మనిషి అని చెప్తారా ఎవరైనా మన శత్రువుల్ని? చెప్పరు ప్రభు, చెప్పరు. కాబట్టి ఆ మాయతోటి భగవంతుడు పోట్లాడుతున్నారు అనేటువంటి వాదన ఏదైతే ఉందో అది లౌకికమైనటువంటి వాదన. అలాంటి వాళ్ళు మనోకల్పనలతో చెప్తున్నటువంటి సిద్ధాంతాలు తప్ప మాయతో భగవంతుడు ఫైట్ చేయరు. మాయని భగవంతుడే నియమించారు. మాయ భగవంతుడికి సేవ చేస్తుంది. సేవ చేసేటువంటి శత్రువు ఎలా అవుతారు? సేవ చేయించుకునే వాళ్ళ శత్రువు ఎలా అవుతారు? సేవ చేసే వాళ్ళకి సేవకురాలు యజమాని సేవకుడు, ఇది వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధం. ఎప్పుడైతే మనం ఆ మాయని జయిస్తామో, అంటే ఎప్పుడైతే మన మధ్యలో సూర్యుడికి మనకి మధ్యలో ఉన్నటువంటి ఆ మేఘాలు తొలగిపోతాయో అప్పుడు మనకి ఏం కనిపిస్తుంది? సూర్యుడు మాత్రమే కాదు కనిపించేది. సూర్యుడు కనిపిస్తాడు బాబా. సూర్యుడు మాత్రమే కాదు కనిపించేది, సూర్యకిరణాలు ఆకాశం మొత్తం కనిపిస్తుంది. కనిపిస్తుంది. సూర్యకిరణాలు కనిపిస్తాయి, మనం కనపడతాం, మన చుట్టూ ఉన్న వాళ్ళు కనపడతారు, మళ్ళీ మన ఇల్లు కనిపిస్తుంది, మన ఇంట్లో ఉన్న వస్తువులు కనిపిస్తాయి, అన్నీ కనిపిస్తాయి. అలానే ఎప్పుడైతే ఆ మాయ పొర తగిలిపోతుందో అప్పుడు సూర్యకిరణాల లాంటి భగవంతుడి యొక్క వివిధ విస్తారాలు మనకు కనిపిస్తాయి. సూర్యకిరణాల లాంటి భగవంతుడి యొక్క వివిధ అవతారాలని మనం దర్శనం చేసుకోగలుగుతాం. తర్వాత సూర్యుడిని చూసినట్టు భగవంతుడిని చూడగలం. ఆకాశం మొత్తం చూసినట్టు భగవంతుడి యొక్క లోకాన్ని మొత్తం చూడగలం. ఎప్పుడైతే మాయ అనేటువంటి పొర మనకి తొలగిపోతుందో అప్పుడు. కాబట్టి భగవంతుడు తన యొక్క శక్తి విస్తారం ద్వారానే ఇదంతా కూడా నిర్వహిస్తున్నారు. చివరికి పోషణ కూడా భగవంతుడు తన యొక్క శక్తి విస్తారం ద్వారానే చేస్తున్నారు. అందుకని కృష్ణుడు నా అంశ మాత్రమే ఈ భౌతిక సృష్టి మొత్తాన్ని కూడా పాలిస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఓకే, కాబట్టి కృష్ణుడే స్వయంగా వచ్చి అన్ని చేయకపోతే కృష్ణుడికి శక్తి లేదు అని అనుకోకూడదు. కృష్ణుడి యొక్క శక్తి విస్తారాలతోటి ఈ భౌతిక సృష్టిని ఇలా నడిపిస్తూ ఉన్నారు. ఓకే, కాబట్టి మనము ఎలాంటి తత్వాలు తెలుసుకున్నా, ఏమి జ్ఞానం తెలుసుకున్నా, చివరికి మనం చేరుకోవాల్సినటువంటిది ఏమిటి అని అంటే భక్తి యోగ స్థితికి. ఓకే,
ఎప్పుడైతే మనం భక్తి యోగ స్థితికి వస్తామో అప్పుడు మనం మాయని జయించగలం. లేదు అంటే మనము మాయని జయించలేదు. సో భక్తి యోగంలో తొట్టదుకు మనం చేయాల్సింది ఏంటి అంటే హరే కృష్ణ మహామంత్రం అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని మనిషిని భగవంతుడి దగ్గరికి చేర్చగలిగినటువంటి శక్తిని కలిగినటువంటి మంత్రం అన్నమాట అది హరే కృష్ణ మహామంత్రం. ఓకే, ఇక చెట్టు ఇత్తుకి సంబంధించినటువంటి ఉదాహరణ చెప్పారు. మనకి ఎన్నైనా సరే సైంటిస్టులు ఎంతమంది అయినా చెప్పచ్చు, చెట్టు నుంచి ఇత్తు వచ్చిందా, ఇత్తు నుంచి చెట్టు వచ్చిందా అని ఎన్ని రీసెర్చ్లు అయినా చేయొచ్చు, ఎన్ని ఇవైనా చేయొచ్చు. కానీ నిజానికి ఎవరు ఏది చెప్పినా కానీ దానికి మళ్ళీ తర్కం, దాన్ని విరోధించేటువంటి తర్కాలు కూడా ఉంటాయి. కాబట్టి భగవంతుడి నుంచి అర్థం చేసుకోవాలంటే భగవంతుడి నుంచి శక్తి వచ్చిందా, శక్తి నుంచి భగవంతుడు వచ్చారా, భగవంతుడా మూలం, శక్తి మూలం అనేటువంటి విషయాన్ని మనం ఎంత భౌతికమైనటువంటి తర్కంతో వాదించి తెలుసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేసినా కానీ మనం తెలుసుకోలేము కదా. విశుద్ధ భక్తి స్థితికి వచ్చి భగవంతుడికి భక్తియుత సేవని ఎప్పుడైతే చేస్తామో, భగవంతుడి యొక్క నామాన్ని మనం ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు మన ఇంద్రియాలని పవిత్రమైపోయి మనం భగవంతుని అర్థం చేసుకునేటువంటి స్థితికి, మనం మాయని జయించి మనం భగవంతుని అర్థం చేసుకునే స్థితికి వస్తాం. కానీ తర్కాలతోటి ఋషులలాగా తర్కాలు చేస్తే భగవంతుడిని తెలుసుకోలేము మనం. ఓకే, భగవంతుడు షడైశ్వర్య సంపూర్ణుడు అనేటువంటి విషయాన్ని మనకి చైతన్య చరితామృతం ఆదిలీలలో కూడా తెలియచేయడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఇక్కడ కాబ్దాం మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. 38వ శ్లోకం మళ్ళీ రేపు చూద్దాం. పంచాకల్పతరుభ్యశ్చ పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.